This conference will now be recorded. Hello friends, welcome back Andy. Welcome back to second class of Azure. సో నిన్న మనం ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసాం బేసిక్గా. సో జస్ట్ ఐల్ గివ్ ఏ రీక్యాప్. మనం ఏం డిస్కస్ చేసాం నిన్న అని చెప్పి ఒక ఐడియా ఇస్తాను, అండ్ దెన్ అక్కడి నుంచి మనం ఈ రోజు కూడా ప్రొసీడ్ అవుతాం. సో ఫస్ట్ క్లాస్ లో మనం కొంచెం థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ మాట్లాడాము యాక్చువల్గా మీకు. నా నిన్నటి క్లాస్ లో ఒక రీక్యాప్ చూసినప్పుడు ఎందుకు అజూర్ చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంతో పాటు మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, సో వాళ్ళు బయట కంపెనీస్ హెచ్ఆర్స్ అయితేనేమి, లేకపోతే హెచ్ఆర్లు ఏముందిలే కానివ్వండి, నాట్ డెసిషన్ మేకర్స్ కదా, సో హైరింగ్ మేనేజర్స్ అయితేనేమి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎలా జరుగుతుంది అని చెప్పి దాంట్లో భాగంగా మీకు మల్టీ క్లౌడ్ విత్ డెవాప్స్ అండ్ క్యూబర్నెటీస్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట మీకు అని ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే సిలబస్ అండ్ డిపెండెన్సీస్ మీకు చెప్పినట్టు లైనెక్స్ బేసిక్స్ గురించి చెప్పాను. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు లైనెక్స్ అనేది నా యూట్యూబ్ ఛానల్లో మన ఆల్రెడీ ఫ్రీ వీడియోస్ 14 వీడియోస్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. యాక్చువల్గా జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం, ఎలాగో బై ద టైం మీరు అజూర్ కంప్లీట్ చేసి డెవాప్స్ కంప్లీట్ చేసేసరికి మీకు లైనెక్స్ ని బాగా నేర్చేసుకుంటారు, కాన్ఫిడెన్స్ వచ్చేస్తారు, కొంచెం ఇబ్బంది లేదు. బట్ అయితే మనం ఈ కోర్స్ చేయడానికి మీకు కొద్దిగా లైనెక్స్ అనేది ఒక అవగాహన ఉండాలి కాబట్టి ఆ లైనెక్స్ బేసిక్స్ సరిపోతాయి. అవి మీకు ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే దట్స్ కంప్లీట్లీ ఫైన్ మీకు. నా అలాగే నిన్న వచ్చి మనం మైక్రోసాఫ్ట్ అకౌంట్ క్రియేట్ చేసి ఫ్రీ ట్రయల్ కూడా క్రియేట్ చేయడం ఎలా చూపించాను, బట్ కంప్లీట్ గా చూపించలేదు ఎందుకంటే క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో అది నేను స్క్రీన్ మీద షేర్ చేయలేను కాబట్టి మనకి వాట్ ఆర్ ద స్టెప్స్ అని చూసాం. అలాగే ప్లాన్స్ కూడా ఏం సెలెక్ట్ చేయాలా, అనవసరంగా బిల్లింగ్ ఎలా అవాయిడ్ చేయాలి చెప్పాను. అలాగే ఒక లైనెక్స్ సర్వర్ ని మనం ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే మన మీ ప్రాక్టీస్ కోసం అనమాట లైనెక్స్ ఎలా చేయాలని చెప్పాను. సో ఈ రోజు సెషన్ లో లాస్ట్ లో Q&A మాట్లాడాము. సో క్లాస్ 2 గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ వచ్చి మీకు అజ్యూర్ ఆర్ ఎనీ క్లౌడ్ ఆర్ అజ్యూర్ ఆర్ AWS ఆర్ GCP ఫిజికల్ హైరార్కీ అంటాను. ఎందుకంటే ఏ క్లౌడ్ అయినా కూడా ఏదైతే నేను ఇప్పుడు చెప్పబోతున్నానో ఆ విధంగానే బ్యాక్ ఎండ్ లో ఉంటుంది మీకు. ఓకే, సో సెకండ్ వచ్చేసరికి అజూర్ యొక్క లాజికల్ హైరార్కీ, మీకు ఏది పైన ఏది కింద అనే ఒక ఐడియా అనేది మీకు ఉండాలి, లేకపోతే ఏమవుతుందంటే అది కన్ఫ్యూజన్ కి దారితీస్తుంది అనమాట మీకు. సో కొందరు రిసోర్స్ గ్రూప్ అంటారు, కొందరు టెనెంట్ అంటారు, కొందరు సబ్స్క్రిప్షన్ ఐడి అంటారు, కొందరు రిసోర్స్ అంటారు, రిసోర్స్ గ్రూప్ అంటారు. ఈ కన్ఫ్యూజన్ కి దారితీస్తుంది. కాబట్టి దేని తర్వాత ఏది వస్తుంది అనే అవగాహన లేకపోతే చాలా చాలా ఇబ్బంది పడతారు. దాన్ని అవాయిడ్ చేయడానికి మనకి ఈ లాజికల్ హైరార్కీ గురించి మాట్లాడాలా. దాని ముందు మనం ఏం చేస్తామంటే, ఓకే, సో వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? ఓకే, యా నాకు తెలిసి ఇది మనం చదువుకుంటుంది అదే కదా సార్ అంటారు, ఎందుకు కీబోర్డ్. ఓకే, వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ తీసుకుందాం, ఎందుకంటే చాలా మిస్అండర్స్టాండింగ్ ఉంది యాక్చువల్గా. సో కాబట్టి దాన్ని మనం క్లారిఫై చేసి వెళ్దాము. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెండు కూడా, ఎందుకంటే ఇది మీకు ఏదైనా డిప్లాయ్ చేస్తున్నారు అనుకోండి, అది ఒక లైనెక్స్ సర్వర్ అయినా, విండోస్ సర్వర్ అయినా, డేటాబేస్ అయినా, లేకపోతే స్టోరేజ్ అయినా, ఏదైనా కూడా అసలు బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది, ఎందుకు అంటే మీకు ఫ్రంట్ ఎండ్ లో కనిపిస్తుంది ఇక్కడ, మీకు ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లో కనిపిస్తుంది. దిస్ ఈస్ నాట్ ఎంటైర్ క్లౌడ్, దీని వెనక చాలా యంత్రాంగం నడుస్తుంది. యాక్చువల్ గా సింపుల్ గా చెప్పాలనుకోండి, మీకు సింపుల్ గా సీఎం వచ్చి ఒక పెద్ద ఫ్లైఓవర్ కి శంకుస్థాపన చేసి వెళ్ళిపోతే రేపు పక్క రోజు నుంచి ఆయన వచ్చి సిమెంట్ కలిపి అంతా కట్టడు. యాక్చువల్ గా ఆయన శంకుస్థాపన మాత్రమే చేసి వెళ్ళిపోతాడు. దాని వెనకున్న బ్యూరోక్రసీ ఉంటుంది, IAS లు అందరూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, టెండర్లు పిలిచి అంతా చేసి చేయిస్తారు యాక్చువల్ గా. అలాగే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, బేసిక్ గా ఇక్కడ ఇది మీకు క్లౌడ్ కన్సోల్ ఉంది చూసారా. ఏ కన్సోల్ అయినా, ఇట్ కెన్ బి ఎనీథింగ్, మీరు చూసారనుకోండి, ఇట్ కెన్ బి లిటరలీ మీకు అజూర్ అయి ఉండొచ్చు, లేదా ఇక్కడికి వచ్చి మీకు AWS కి వచ్చారనుకోండి, మీకు ఇదై ఉండొచ్చు, లేదా మీకు కన్సోల్ డాట్ క్లౌడ్ గా google.com అన్నా అనుకోండి, ఇట్ డజంట్ మ్యాటర్. ఇదైనా అయి ఉండొచ్చు, AWS అజూర్ అయి ఉండొచ్చు, AWS అయి ఉండొచ్చు, యాజ్ వెల్ యాజ్ మీకు దీని ఏమంటారు, ఇది కూడా అయి ఉండొచ్చు, మీకు గూగుల్ కూడా అయి ఉండొచ్చు అనమాట. ఇట్ డజంట్ మ్యాటర్.
బ్యాక్ ఎండ్ లో ఇది కేవలం ఒక కన్సోల్ మాత్రమే. బ్యాక్ ఎండ్ లో డిఫరెంట్ విషయం అంతా నడుస్తుంది యాక్చువల్ గా. సో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది వెన్ కంపేర్డ్ టు ప్రీవియస్ గా మీరు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళారనుకోండి, మీకు క్లౌడ్ కంప్యూటింగ్ కాన్సెప్టే లేదు. ఎందుకంటే క్లౌడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వర్చువలైజేషన్ నుంచి వచ్చింది. మీకు వర్చువలైజేషన్ లైక్ VMware ఆర్ హైపర్ వి ఇట్లా మీకు దాని నుంచి వచ్చింది. సో కాబట్టి మీరు బ్యాక్ వెళ్ళారు అనుకోండి, దానికంటే ముందు వర్చువలైజేషన్ ఉంది, దానికంటే ముందు ఫిజికల్ డివైజెస్ ఉన్నాయన్నమాట. సో కాబట్టి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఏంటి మీకు సింపుల్ గా, సో అతను ఎవరో గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్పినట్టు మీకు క్లౌడ్ కంప్యూటింగ్ లో డేటా పెడితే వాన్ వస్తే డేటా పోదని చెప్పాడు, లిటరల్ గా చెప్పాడు యాక్చువల్ గా మోహన్ బాబు. సో కాబట్టి నథింగ్ దేర్. మీకు ఈ వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మనం ఇది మాట్లాడినాక సింపుల్ గా అవగాహన వస్తుంది. సో కాబట్టి ఏదైతే మీకు ఇంటర్ఫేస్ ఉందో రైట్ నౌ మీరు చూస్తున్నారో స్క్రీన్ మీద, దిస్ ఇస్ బేసికలీ కన్సోల్. అది అజూర్ అయినా AWS అయినా ఇక్కడికి వచ్చి మీకు GCP అయినా కూడా ప్రాజెక్ట్ లో ఏదైనా ప్రాజెక్ట్ లోపలికి వెళ్తే ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటాయి అనమాట. మీకు లెఫ్ట్ లోకి వచ్చి చూడండి, ఇక్కడ కూడా ఉంటాయి మీకు అంతా కూడా మీకు. సో ఇక్కడ కూడా VPC అని చెప్పి ఇట్లా అంతా కూడా మీరు ఎక్కడికి పోయినా సినిమా ఒకటే, బ్యాక్ లో నడుస్తున్న సినిమా ఒకటే. ఆ సినిమా ఏంటో మనం డిస్కస్ చేద్దాం. దాన్నే నేను పెట్టిన పేరు వచ్చి మీకు ఫిజికల్ హైరార్కీ అని మాట్లాడామండి. మీకు ఫిజికల్ హైరార్కీ. సో కాబట్టి ఫస్ట్ ఈ ఫిజికల్ హైరార్కీ మాట్లాడేటప్పుడు టాప్ లెవెల్, అగైన్ ఇది AWS కైనా అజూర్ కైనా గూగుల్ కైనా సేమ్, లెట్ మీ టెల్ యూ. టాప్ లెవెల్లో వచ్చి మీకు రీజియన్స్ అని ఉంటాయి. మీకు టాప్ లెవెల్ ఏముంటాయి, మీకు రీజియన్స్ ఉంటాయి. తర్వాత రీజియన్స్ కింద జోన్స్ అంటాం, జోన్స్ కింద డేటా సెంటర్స్ ఉంటాయి మీకు, ఆర్ DC అంటాం, డేటా సెంటర్స్ ఉంటాయి. డేటా సెంటర్స్ కింద మీకు ఫిజికల్ సర్వర్, ఇంకా స్పెసిఫిక్ వెళ్ళానంటే ర్యాక్స్ ఉంటాయి. మీకు ర్యాక్స్ ఉంటాయి, దాని కింద ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి, దాని లోపల మీ వర్చువల్ మెషిన్స్ ఉంటాయి. ఓకే, ఇది హైరార్కీ అన్నమాట మీకు. సో ఈ రీజియన్స్ అనేది ఏంటంటే మీకు అజూర్ అనేది ఎక్కడెక్కడ ఉంది మీకు అని తెలియాలనుకుంటే ఇక్కడికి వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, రిసోర్స్ గ్రూప్స్ కి వచ్చి ఒక క్రియేట్ రిసోర్స్, ఏదైనా ఒక రిసోర్స్ అనేది మనం క్రియేట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇక్కడ వేరియస్ రీజియన్స్ కనిపిస్తున్నాయి చూడండి మనకి. మీరు చూస్తే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రీజియన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి రికమెండెడ్, కొంచెం కిందకు వస్తే అదరు, బట్ అది తర్వాత మాట్లాడతాం, నేను మీకు అవైలబిలిటీ సెట్స్ చెప్పి మాట్లాడతాం. బట్ ఓవరాల్ గా అజూర్ అనేది ఎక్కడెక్కడ ఉంది అంటే ఇవన్నీ రీజియన్స్ అండి. ఇండియా దగ్గరకు వచ్చేసరికి 3 రీజియన్స్ లో ఉందన్నమాట. రీజియన్ అంటే దేశం కాదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. రీజన్ అంటే దేశం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెంట్రల్ ఇండియాలో ఉంది, ఇండియా వరకు వచ్చేసరికి సెంట్రల్ ఇండియా. అట్లా కాకుండా కిందకు వచ్చేసరికి సౌత్ ఇండియా అండ్ వెస్ట్ ఇండియా కూడా ఉంది. ఎందుకు సార్ ఒకటి పైన ఉంది 2 కింద ఉన్నాయి, తర్వాత మాట్లాడదాం, ఇప్పుడు కాదు, మీకు అవైలబిలిటీ సెట్స్ అప్పుడు వస్తుంది. బట్ ఓవరాల్ గా మీకు యాజ్ ఏ కస్టమర్ మీరు ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నారు. అప్లికేషన్ కెన్ బి ఎనీథింగ్ అండి. మీకు సింపుల్ గా చెప్పాలంటే మీకు ఒక హోటల్ చైన్ ఉందనుకోండి, హోటల్ చైన్ వచ్చి నాకు హైదరాబాద్ వరకు పరిమితమైంది, డజంట్ మ్యాటర్. మీకు మొత్తం మీద బ్రాంచెస్, బెస్ట్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ లో జస్ట్ టేక్ ఎగ్జాంపుల్ చట్నీస్ అనుకుందాం. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, సో మీకు ఎందుకు కీబోర్డ్ బ్లూటూత్ ప్రాబ్లమా లేకపోతే ఏ ప్రాబ్లం అర్థం కావట్లేదు. ఓకే, చట్నీస్ తీసుకుందాం. వాళ్ళకి ఏంటంటే ఎట్లా కాదనుకున్నా కూడా ఒక నాకు తెలిసి ఒక 3-4 బ్రాంచెస్ ఉన్నాయి అనుకుందాం. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఆన్లైన్ లో ఈ స్విగ్గీ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా మన లాభాలు తినేస్తున్నారు, సో కాబట్టి మనం ఏం చేద్దాం, మన డెలివరీ మనమే ఇచ్చుకుందాం అని చెప్పి చట్నీస్ అనే బ్రాంచ్ వాళ్ళు ఫ్రాంచైజ్ కాబట్టి వాళ్ళ ఓన్ది వాళ్ళు స్టార్ట్ చేశారు అనుకోండి. ఆర్ బేసికల్ దానికంటే కూడా మీకు ఒక్క నిమిషం, లుక్స్ లైక్ ఓకే, ఆర్ దీని పేరు ఏంది, న్యాచురల్స్ తీసుకోండి. ఓకే, న్యాచురల్స్ తీసుకోండి. న్యాచురల్స్ ఈజ్ బేసిక్గా ఐస్ క్రీమ్, వెరీ గుడ్ ఐస్ క్రీమ్. మీరు ట్రై చేయకపోతే ట్రై చేయొచ్చు న్యాచురల్స్ అనేది. సో వీళ్ళు కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి, అక్రాస్ ఇండియా ఉన్నాయి బై ద వే. ఓకే, లిమిటెడ్ బ్రాంచెస్ ఉంటాయి. సో కాబట్టి వీళ్ళ ఓన్ ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకోండి, ఆబ్వియస్ గా వాళ్ళ ఓన్ అప్లికేషన్ రన్ చేసుకోవాలి. వాళ్ళ ఓన్ అంటే మీరే ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవాలి. నువ్వు ఎక్కడ పెట్టుకోవాలి, నేను
ఇప్పటికిప్పుడు చట్నీస్ వచ్చి ఒక హాస్పిటాలిటీ అంటే హోటల్, న్యాచురల్స్ వచ్చి బేసిక్ అయిన ఐస్ క్రీమ్ డిస్ట్రిబ్యూటర్. వాళ్ళు పోయి నేను ఒక డేటా సెంటర్ పెడతాను, డేటా సెంటర్ లో నేను సర్వర్లు పెడతాను, ఒక అడ్మినిస్ట్రేటర్ హైర్ చేస్తాను, అవన్నీ నడిచే కథలు కాదు యాక్చువల్ గా. సో కాబట్టి ఏం చేయొచ్చు, ఆ హెడేక్ తీసుకోకుండా క్లౌడ్ లోకి వెళ్ళిపోవచ్చు అనమాట, డిపెండింగ్ అపాన్ ద బిజినెస్. నా క్వశ్చన్ ఏం చేస్తుందంటే, ప్రాబ్లం ఏమొస్తుందంటే, సార్ ఎందుకు సార్ ఇన్ని రీజన్స్ పెట్టారు అన్న క్వశ్చన్ రావచ్చు. ఎందుకు హాయిగా అన్ని యుఎస్ లో పెట్టేస్తే మీకు అన్ని యుఎస్ లో పెట్టేస్తే మీకు ఏమైపోతుంది, మీకు ఈజీ అయిపోతుంది కదా అంటే, ఇక్కడే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వస్తాయండి. రీసెంట్ గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే, హీఈస్ ఇంటూ సైబర్ సెక్యూరిటీ, అతను చెప్తున్నాడు గవర్నమెంట్ కొత్త దాంతో రాబోతుంది, యాక్చువల్ గా కొన్ని రూల్స్ తో రాబోతుంది. ఆ రూల్స్ ఏంటంటే ఆల్రెడీ ఉన్నాయి. కస్టమర్ డేటా, కస్టమర్ అంటే ఎవరు, మీరు నేనే. మనం స్విగ్గీలో ఆర్డర్ చేస్తాం అనుకోండి, మన పేమెంట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంటాం. ఆ ఇన్ఫర్మేషన్ దేశం బయట సేవ్ కాకూడదు మీకు. ఇది రిక్వైర్మెంట్ అనమాట. ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఆర్బీఐ వచ్చి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుంది అనమాట. ఫాలో కాకపోతే హెఫ్టీ ఫైన్స్ ఉంటాయి మీకు. సో కాబట్టి అలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు మీకు ఏం చేయాలి, నేను నాకున్న ఆప్షన్స్ ఏంటి, ఇక్కడ మీరు చూస్తే ఇండియాలో పెట్టాలనుకుంటే ఇమాజిన్, ఒకటి వచ్చి సెంట్రల్ ఇండియా ఉంది, ఇంకోటి వచ్చి వెస్ట్ ఇండియా. అండ్ వెస్ట్ ఇండియా అంటే మోస్ట్లీ ముంబై అనమాట, సెంట్రల్ వచ్చి పూణే, వేరేస్ సౌత్ వచ్చి చెన్నై. మీకు 3 లొకేషన్స్ లో ఉంటుంది. సేమ్ అలాగే రీజన్స్ మీరు ఏడబ్ల్యూఎస్ వచ్చినా కూడా అక్కడ అదే రీజన్స్ ఉంటాయి. ఇక్కడ చూసారు అనుకోండి, మీకు ఏడబ్ల్యూఎస్ లో రీసెంట్ గా హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు. యాక్చువల్గా మీరు చూస్తే ఇవన్నీ కూడా రీజన్స్ చూడండి. ఇక్కడ ఇండియాకి వచ్చేసరికి ఏషియా పసిఫిక్ ముంబై ఉంది, హైదరాబాద్ రీసెంట్ గా స్టార్ట్ అయింది. ఈవెన్ సేమ్ విత్ ఇక్కడ కూడా మీరు చూస్తే ఇక్కడ కూడా మీకు రీజన్స్ ఉంటాయి, క్రియేట్ చేసేటప్పుడు వస్తుంది మీకు. సో ఇక్కడ ఏదైనా క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, రీజన్స్ కనిపిస్తాయి అనమాట ఇక్కడ మీకు. అయితే నాకు ఆర్గనైజేషన్ డిజేబుల్ అయింది అనేది, వేరే అకౌంట్ లో ఉన్నాను, బట్ ఫండా సేమ్ అనమాట. సో కాబట్టి క్లౌడ్ అనేది మీకు ఫస్ట్ రీజియన్స్ గా డివైడ్ అయిపోయి ఉంటుంది. దట్ ఈస్ ఫర్ షూర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్లౌడ్, అది ఏడబ్ల్యూఎస్ అజూరా అని చెప్పి. నౌ ఆ రీజియన్స్ ని ఒక్కొక్క రీజియన్ లోపల జోన్స్ అని ఉంటుంది మీకు. నౌ ఇక్కడ నేను ఒక డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ తీసుకుంటాను. సో డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ తీసుకొని ఇమాజిన్ మీకు ఇది మనం రీజన్ అనుకుందాం, మీకు అజూర్ రీజన్ అనుకుందాం మీకు. సో నా సైడ్ ఇష్యూ ఏం లేదండి. సో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మై సైడ్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. నేను క్లాస్ ఎలా రన్ చేస్తానంటే, నేను డెస్క్టాప్ లో చెప్తాను, లెఫ్ట్ సైడ్ వచ్చి ల్యాప్టాప్ ఉంటుంది, దాంట్లో చెక్ చేస్తూ ఉంటాను అనమాట, కరెక్ట్ గా నేను చెప్పింది అక్కడ సింక్ అవుతుందా లేదా అని. రెండు వేరే ఇంటర్నెట్ కనెక్షన్స్. సో కాబట్టి మధు మీరు చెక్ చేసుకోవాలి, రీజాయిన్ అవ్వండి బేసిక్ గా, ఎందుకంటే నా సైడ్ ఇష్యూ లేదు. సరే, సో ఇక్కడికి వచ్చి అజూర్ రీజన్ ఉందనుకోండి మీకు, నేను ఎక్కువగా ఏం వాడతానంటే ఈస్ట్ యుఎస్ వాడతానండి మీకు. అజూర్ రీజన్ తీసుకుందాం. నౌ ఈ రీజియన్ లో మీకు ఏ విధంగా డివైడ్ అయిపోయి ఉంటుందంటే, రీజియన్ ని ఒక సిటీగా అనుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ని బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి. నౌ ఇమాజిన్ హైదరాబాద్ లో హైటెక్ సిటీలో ఒక ఆఫీస్ పెట్టేసి, ఆఫీస్ లోపల నేను డేటా సెంటర్ పెట్టాను అనుకోండి. పెద్ద ప్రాబ్లం ఏంటంటే, వాన వచ్చినా, వరద వచ్చినా, పవర్ ఇష్యూస్ వచ్చినా, ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ వచ్చినా, ఏదొచ్చినా కూడా ఆబ్వియస్ గా నాది ఇంపాక్ట్ అవుతుంది యాక్చువల్ గా. ఓకే, సో కాబట్టి ఒక క్లౌడ్ లెవెల్లో ఏం చేస్తారంటే, మనం క్లౌడ్ ఏం చేస్తుందంటే, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని ఉంటుంది మీకు. ఓకే, సింపుల్ గా షార్ట్ ఫామ్ లో ఎస్ఎల్ఏ అంటాం. ఈ ఎస్ఎల్ఏ అంటే ఏంటంటే, మన క్లౌడ్ వెండర్ అంటే అజూరు యాజ్ ఎ కస్టమర్, నేను కస్టమర్ అనుకోండి, నాకు ప్రామిస్ చేస్తాడు ఏమని, చూడండి మీకు నా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుంటే, మీ సర్వర్స్ అన్ని నా దగ్గర పెట్టుకుంటే మీకు వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ 99.9% అప్ టైం ఇస్తాను అంటారు. ఓకే, 99.9% మీకు అప్ టైం ఇస్తామని చెప్తాను అనమాట మీకు, మీరు చూసినట్లయితే. ఓకే, సో నౌ 99.9% అంటే జోక్ కాదండి బై ద వే మీకు. ఎందుకు అంటే 99.9% అంటే లెస్ దాన్ 9 hours డౌన్ టైం పర్ ఇయర్, మంత్ కాదు, పర్ ఇయర్ మీకు, పర్ ఇయర్ అన్నమాట. ఒక సంవత్సరానికి 9 గంటల కంటే తక్కువ మీకు డౌన్ టైం ఇస్తాను. అదే ఎక్స్ట్రా ఇంకొక 9 యాడ్ చేశాను అనుకోండి, 9 గంటలు కాస్త 52 నిమిషాలు అవుతుంది, అంటే గంట తక్కువ అనమాట. సో కాబట్టి ఈ ఎస్ఎల్ఏ అగ్రిమెంట్ ఉంటుంది నాకు ప్రామిస్ చేశాడు ఏమని, అజూరు ఓకే మీరు నా దగ్గర పెట్టుకుంటే నాకు ఇంత అప్ టైం ఇస్తాను నాకు ప్రామిస్ చేశారు. అది రీచ్ అవ్వకపోతే మీకు చాలా చాలా పెద్ద ఫైన్స్ ఉంటాయండి మీకు, మామూలుగా కాదు మీకు. సో కాబట్టి
అప్పుడు నేనొచ్చి ఒకే ఒక హైదరాబాద్‌లో ఒకే ఒక డేటా సెంటర్ పెట్టి అన్ని సర్వర్స్ దాంట్లో పెట్టాననుకోండి. అది కాస్త మునిగిందనుకోండి. పరిస్థితి ఏంటి? ఆబ్వియస్‌గా నేను తిరిగి ఫైన్స్ కట్టాల. అందుకే ఆ రిస్క్ తీసుకోరు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క క్లౌడ్ వెండర్ గూడా వాళ్ళు దే విల్ మేక్ సంథింగ్ కాల్డ్ యాస్ జోన్స్ అంటారు. మీకు జోన్స్ అంటారు మీకు. సో ఆ జోన్స్ ని మనం అజూర్ అయితే జోన్ అంటాము. మీరు చూసినట్లయితే అజూర్ లో మనం జోన్ 1, జోన్ 2 అంటాము. జోన్ 1, జోన్ 2 అండ్ జోన్ 3. అదే మీకు దీని పేరేంటి ఏడబ్ల్యూఎస్ అవైలబిలిటీ జోన్ అంటారండి మీకు. ఏడబ్ల్యూఎస్ లో మీరు ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఎక్కడ వస్తాయి సార్ జోన్స్ అంటారా? లెట్ మీ షో ఇట్ యూ. ఇక్కడికి వచ్చి నేనేమన్నా ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాను అనుకో, నిన్న కూడా చేసాము మనకి. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈస్ట్ యూఎస్ ఉంది కదా, ఇక్కడ చూడండి అవైలబిలిటీ జోన్ దగ్గర జోన్ 1, జోన్ 2, జోన్ 3 అని చెప్పి 3 జోన్స్ ఉన్నాయి చూడండి. ఇలా వస్తుంది అనమాట. మీరు ఈవెన్ ఇక్కడ కూడా మీరు చూస్తే ఏడబ్ల్యూఎస్కి వెళ్ళారనుకోండి, ఏడబ్ల్యూఎస్ EC2కి వచ్చాను అనుకోండి, ఇక్కడ కూడా జోన్స్ ఉంటాయండి మీకు. సరే 1A, 1B, 1C ఇది పెద్దదిలే అండి. మోస్ట్ ఆఫ్ ద దాంట్లో 3 జోన్స్ ఉంటాయి, కానీ యూఎస్ ఈస్ట్ 1 పెద్దది కాబట్టి ఉంటుంది మీకు యాక్చువల్. ఓకే, సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రీజియన్ లో అట్లీస్ట్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఆర్ జోన్స్ పెట్టుకుంటారు. ఏంటి జోన్స్ అనేది అంటే సింపుల్ గా చెప్పాలంటే హైదరాబాద్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను అనుకోండి, ఈ జోన్ వచ్చి నేను ఏం చేస్తాను మీకు హైటెక్ సిటీ పెడతాను. ఇది వచ్చి ఎయిర్పోర్ట్ దగ్గర శంషాబాద్ అంటాను బై ద వే. ఇది వచ్చి లెట్స్ టేక్ దిస్ లైక్ ఎల్బీ నగర్ అనుకుందాం. అంటే డిఫరెంట్ జియోగ్రాఫిక్ లొకేషన్లు అన్నమాట మీకు. ఎందుకు? 3 కూడా ఒకేసారి ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంది కాబట్టి మీకు. ప్లస్ ఇదేంటంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయి కూడా, కాబట్టి ఎవరు కూడా కూకట్పల్లి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్కన బెటర్ యాక్చువల్గా. ఎందుకు బెటర్ అంటే బికాస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కాస్ట్ ఎక్కువైపోతుంది కాబట్టి అక్కడ బెటర్. ఇప్పుడు సిటీలో ఉండవు డేటా సెంటర్స్ మీకు, ఇప్పుడు సిటీ బయట ఉంటాయి అన్నమాట మీకు. ఎందుకంటే ఖర్చు తక్కువ, పెద్దగా ఇప్పుడు జనాలు తాకిడి ఉండదు, ప్లస్ పవర్ కానీ అదంతా కూడా. ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ చాలా హెవీ. ఇప్పుడు సిటీ మధ్యలో పెట్టాం అనుకోండి, ఆ ఏరియాకి అవసరమైన పవర్ అంతా వీడే తినేస్తాడు యాక్చువల్గా డేటా సెంటర్లో. కానీ అందుకని సిటీ బయట పెట్టుకుంటారు అనమాట మీకు మోస్ట్లీ. సో కాబట్టి రీజియన్ అనేది జోన్స్ గా విడిపోయి ఉంటుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ జోన్స్ ఏమవుద్దంటే ఒకదానికి కనెక్ట్ అయి ఉంటాయి మీకు. మీరేం చేయాల్సిన పని లేదు. ఈ జోన్స్ అన్ని కూడా ఒకదానికి హెవీ లైన్ అన్నమాట. డార్క్ ఫైబర్ అంటారు యాక్చువల్గా, డార్క్ చాక్లెట్ లాగా. అంటే ఏంటంటే చాలా హెవీ బ్యాండ్విడ్త్ ఉంటుంది రెండింటి మధ్య మీకు. సో కాబట్టి ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. అంటే అర్థం ఏంటి? దీని లోపల మనం దీని లోపల ఏమన్నా వర్చువల్ మెషిన్ పెట్టాం అనుకోండి, ఇక్కడ అంటే ఏదైనా లైనెక్స్ మెషిన్లు ఏమైనా పెట్టాను అనుకోండి, ఆర్ విండోస్ డజంట్ మ్యాటర్, ఏదైనా మన అప్లికేషన్ ఇట్లా పెట్టాం అనుకోండి, మీరేం చేయకుండానే ఆ 3 కూడా వాటి మధ్య అవి కమ్యూనికేట్ అయిపోతాయి. మీరేం చేయాల్సిన పని లేదనమాట. అయితే అంతటితో అయిపోలేదండి. జోన్స్ లోపల ఏముంటుంది మీకు? హైరార్కీలో మీరు చెప్పినప్పుడు జోన్స్ లోపల DC డేటా సెంటర్ అనేది ఉంటుంది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడికి వచ్చి నేను వచ్చి మీకు ఇక్కడికి వచ్చి నేను అజూర్ డేటా సెంటర్ అన్నాను అనుకోండి, మీకు ఒక ఐడియా కోసం. సో దిస్ ఈజ్ ఎన్ అజూర్ డేటా సెంటర్ అండి మీకు. ఇది ఒక వీడియో యాక్చువల్గా, కుదిరితే చూడండి, మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు యాక్చువల్గా ఏంటి అని చెప్పి, మీకు ఎలా ఉంటుందని చెప్పి మీకు 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 మొత్తం డీటెయిల్స్. కొంచెం ఓల్డ్ వీడియో యాక్చువల్గా, బట్ నాకు చూడండి ఎలా కడతారని చెప్పి. అగైన్ దీంతో మీకు పని లేదు, లెట్ మీ టెల్ యూ. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే డేటా సెంటర్ అంటే నేను ఏం చేస్తాను మీకు, ఇది డేటా సెంటర్ అంటే మీకు. సో కాబట్టి ఒక అవైలబిలిటీ ఆర్ ఒక జోన్ లో ఒకటి అంతకంటే ఎక్కువ డేటా సెంటర్లు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఈ జోన్ లో వచ్చి ఒక పెద్ద బిల్డింగ్ అయి ఉండొచ్చు. సో ఈ జోన్ లోకి వచ్చేసరికి కొంచెం చిన్న బిల్డింగులు 2 అయి ఉండొచ్చు మీకు. సో తర్వాత వచ్చేసరికి మేబీ ఈ జోన్ లోకి వచ్చేసరికి మీకు
మరి పెద్ద అయిపోయింది. ఓకే, హోల్డ్ ఆన్. సో మనం ఏం చేద్దాం, రిమూవ్ చేసి జస్ట్ అగైన్ యూ గెట్ ద ఐడియా రైట్. సో మీకు ఐడియా వచ్చి ఉండాలి యాక్చువల్గా. సో కాబట్టి ఒక దాంట్లో ఒకటి అంతకంటే అయితే మీకు సంబంధం లేదండి ఎన్ని డేటా సెంటర్లు ఉంటాయో మనకు అవసరం లే. ఎన్ని డేటా సెంటర్లు ఉంటాయి, ఏం చేస్తారు, ఇవన్నీ ఈ హెడేక్ అంతా మనం తీసుకుంటే ఇంకా క్లౌడ్కి పోవడం ఎందుకు యాక్చువల్గా. బట్ హైరార్కీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో అంటే. సో సార్ మీకు ఎలా తెలుసు సార్ అంటే నేను ఆ లెవెల్లో పనిచేసి వచ్చానండి, డేటా సెంటర్ లెవెల్లో పనిచేసి వచ్చాను నేను, నా ఎక్స్పీరియన్స్. సో కాబట్టి అందుకే డేటా సెంటర్ లో ర్యాక్స్ చేతులు తెగొట్టుకున్న రోజులు ఉన్నాయి మనకి. సరే డేటా సెంటర్, సో డేటా సెంటర్ 1 అంటాను మీకు. సో ఇక్కడికి వచ్చి డేటా సెంటర్ 2, సారీ డేటా సెంటర్ 1 అండ్ డేటా సెంటర్ 2 ఇక్కడ మీకు మీరు చూస్తే. సో డేటా సెంటర్ 1, డేటా సెంటర్ 2 అండ్ మీరు చూస్తే డేటా సెంటర్ 3 ఉన్నాయా. సో కాబట్టి రీజన్ లోపల మీకు జోన్స్ ఉంటాయి, జోన్స్ లోపల మీకు డేటా సెంటర్స్ ఉంటాయి. సో కాబట్టి విషయం అంతా కూడా డేటా సెంటర్స్ లోపల ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మీరు ఈ కన్సోల్లో మీరు ఏం చేసినా కూడా బ్యాక్ ఎండ్ లో రీజన్ లోపల జోన్ లోపల డేటా సెంటర్ ఉంటుంది. మరి డేటా సెంటర్ లోపల ఏముంటుంది అనే డౌట్ మీకు రావచ్చు, అవునా. సో అన్లెస్ మీరు, నాకు తెలిసి చాలా మందికి డేటా సెంటర్ చూసుంటారు మీకు. బట్ డేటా సెంటర్ లోపల ఏముంటాయంటే మీకు ర్యాక్స్ ఉంటాయి మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్స్ టేక్ ఏ సింగిల్ డేటా సెంటర్. ఓకే, నేనేం చేస్తాను మీకు డేటా సెంటర్ 1 అని తీసుకుంటాను. దీని లోపల మీకు ఏముంటాయంటే యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ర్యాక్స్ ఉంటాయండి మీకు. అది చూడడానికి ఎలా ఉంటుందంటే మీకు, లెట్ మీ షో యూ, డేటా సెంటర్ ర్యాక్ అంటాను మీకు. లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ ఇంజనీర్ చూసారు అనుకోండి మీకు. సో ఇది డేటా సెంటర్ ర్యాక్ అండి, మీకు స్క్రీన్ మీద కనిపించకపోవచ్చు కాబట్టి ఇది చూసారా, ఇదంతా కూడా ఒక షెల్ఫ్ లాగా ఉంది చూసారా. ఇదంతా చాలా పెద్దగా ఉంటుంది మీకు, 7 feet 8 feet ఉంటుంది. ఇది డేటా సెంటర్ ర్యాక్ అన్నమాట. దాని లోపల ఏదైనా అతను ఇన్సర్ట్ చేస్తున్నాడు లేకపోతే బయటికి తీస్తున్నాడు యాక్చువల్ గా. సో అది బేసిక్ గా దాన్ని ఏమంటారంటే ఫిజికల్ సర్వర్ అంట. ఇవన్నీ కూడా ఇవి వచ్చి ర్యాక్ సర్వర్లు అంటారు. ఇవి చిన్నగా ఉన్నాయి, మనం బ్లేడ్ సర్వర్స్ అంటాం బై ది వే. బట్ ఇవన్నీ కూడా సర్వర్స్ కిందే వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా సర్వర్స్ కింద వస్తాయి. వెనక కేబులింగ్ చూడండి మీకు, ఇదంతా కేబులింగ్ అన్నమాట. సో కాబట్టి ఒక డేటా సెంటర్ మేనేజ్ చేయాలంటే ఇంత. సో ఇలాంటి డేటా సెంటర్ నేను పనిచేసి వచ్చాను మీకు. ఓకే, సో కాబట్టి ఆ అనుభవం ఉంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కాబట్టి డేటా సెంటర్ లో ఇలా ర్యాక్స్ అనేది ఉంటాయి మనకి. సో ఇలాగా మీకు ఈ ర్యాక్స్ లో ఇమాజిన్ ఎన్ని ర్యాకులు తీసుకుందాం మీరు చూస్తే మీకు ఇలా తీసుకుందాం. సో వీటిని నేను ఏం చేస్తానంటే మీకు సింపుల్ గా ర్యాక్ 1, ర్యాక్ 2 అండ్ మనం ఏం చేద్దాం ర్యాక్ 3 అని ఇద్దామండి. 3 ర్యాక్స్ ఉంటాయి మీకు. సరే సార్ బానే ఉంది, ర్యాక్ లోపల ఏముంటుంది, ఈ పిక్చర్ లో చూపిస్తున్నట్టు ఇదేనండి, ఇలాంటి సర్వర్స్ ఉంటాయి. ఇట్ కెన్ బి ఈ ఫిజికల్ సర్వర్ అన్న అంటే ఇది మనకు తెలియదు ఏ సర్వర్, ఎందుకంటే ఆ విజిబిలిటీ మనకు ఉండదు. బట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఈ సర్వర్ అన్న ఉండొచ్చు, లేకపోతే పైన ఇట్లా కింద కూడా ఉన్నాయి చూడండి, కింద కూడా వీటిని హారిజంటల్ గా ఉన్నాయి, ఇట్లా వర్టికల్ గా ఉన్నాయి, ఇలాంటి సర్వర్స్. సో దీస్ ఆర్ బేసికలీ కాల్డ్ as ఫిజికల్ సర్వర్స్ అండి. మీకు ఫిజికల్స్ చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి బై ద వే. సో కాబట్టి మనం ఏం చేస్తాం దీని లోపల యూ హ్యావ్ సంథింగ్, ఇక్కడ ఫిజికల్ సర్వర్స్ ఉంటాయి. ఇప్పుడు అసలు విషయం ఉంటుంది మీకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫిజికల్ సర్వర్ అందాం మనకి. ఓకే, సో అంటే 3 ఉండవులేండి, చాలా ఉంటాయి యాక్చువల్ గా, బట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను మీకు. ఇలా ఫిజికల్ సర్వర్ నా, ఈ ఫిజికల్ సర్వర్లు బాగా అయిపోయినా చెడిపోయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనకి సంబంధం లేదు. మనం ఏంది మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలంటే హోటల్కి వెళ్ళాం, హోటల్లో మనం తినడానికి వెళ్ళాం, వెనక గ్రైండర్ చెడిపోతే మనకేం సంబంధం, అవన్నీ నువ్వు చూసుకోవాలి బేసిక్ గా. నేను చపాతీ ఆర్డర్ ఇచ్చినప్పుడు నాకు చపాతీ టైంకి రావాలి, దానికి నేను డబ్బులు కడతా, అది మన ఇద్దరి మధ్య రిలేషన్. మీ వెనక గ్రైండర్ చెడిపోయింది, మిక్సీకి బ్లేడ్ పోయింది అంటే కుదరదు, బేసిక్ గా వర్కౌట్ కాదు. ఇది కూడా అంతే అన్నమాట. ఆ ఫిజికల్ సర్వర్ బాగోగులన్నీ కూడా వెనక వాళ్ళు చూసుకుంటారు యాక్చువల్ గా, మనకి సంబంధం లేదు. నౌ అయితే మనకి ఇక్కడ నేను లైనెక్స్ ఆర్ విండోస్ సర్వర్స్ ఏమన్నా క్రియేట్ చేశాను అనుకోండి, అది వెనక ఇలాంటి ఫిజికల్ సర్వర్ లోనే క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ ఫిజికల్ సర్వర్ లో ఏముంది సార్ అనేది మనం అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఒక ఫిజికల్ సర్వర్ ఈజ్ ఈక్వల్ టు మీ ల్యాప్టాప్ వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి.
మీరు ఒక ల్యాప్టాప్ కొన్నారు, ల్యాప్టాప్ కొనంగానే దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా ఇచ్చారు, ఏం చేసుకుంటారు? సో టెంకాయలు కొట్టుకోవాలి బేసిక్గా, లేదా కుంకుడుకాయలు కొట్టుకోవాలి, ఎందుకు పనికిరాదు ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా మీరు ఎంత రీఛార్జ్ చేసినా కూడా. సో కాబట్టి మనం ఏం చేయాలి, దాని లోపల ఆపరేటింగ్ సిస్టమ్, మనం విండోస్, నార్మల్గా విండోస్ వేస్తాం, అలాగే ఒక ఫిజికల్ సర్వర్ క్లౌడ్ లో ఉన్నప్పుడు మన దగ్గర దెర్ ఈస్ ఎ స్పెషల్ ఆపరేటింగ్ సిస్టమ్ కాల్డ్ యాజ్ హైపర్వైజర్ అని ఉంటుంది. మీకు ఇవన్నీ చెప్పకుండా డైరెక్ట్ గా పోయి క్రియేట్ చేయొచ్చు కదా, యా చేసేయచ్చండి, కానీ క్లారిటీ రాదు, వెనక ఏం జరుగుతుందో అర్థం కాదు మీకు, దాని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. సరే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఫిజికల్ సర్వర్ అంటాను. ఈ ఫిజికల్ సర్వర్ లోపల మనం ఏం చేస్తాం, అది కూడా ఆపరేటింగ్ సిస్టమే. లెట్ మీ టెల్ యూ, ఇట్ ఈస్ ఆల్సో ఆపరేటింగ్ సిస్టమ్. మీకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం విచ్ ఈస్ కాల్డ్ యాజ్ హైపర్వైజర్. మనం అజూర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అజూర్ వాళ్ళు హైపర్ వి వాడతారు, బట్ ఎనీవే హైపర్వైజర్ అంటాను. నౌ దెర్ ఆర్ డిఫరెంట్ హైపర్వైజర్స్ అండి. ఫేమస్ హైపర్వైజర్స్ ఏంటి, VMware vSphere ESX అండి. తర్వాత మైక్రోసాఫ్ట్ హైపర్ వి, తర్వాత రెడ్ హ్యాట్ KVM, ఆ తర్వాత దీని పేరేంటి, మనకి చాలా ఉన్నాయి, లైక్ వేగ్రెంట్ అని ఉంది, చాలా ఉన్నాయి, బట్ నాకు ప్రొడక్షన్ లెవెల్లో వాడినప్పుడు గ్జెన్ సర్వర్, మీకు గ్జెన్ సర్వర్, తర్వాత KVM. సో కర్నల్ వర్చువల్ ఇది ఉంది, యాక్చువల్గా ఇది వచ్చి GCP వాడుతుంది. మీకు గ్జెన్ సర్వర్ వచ్చేసరికి AWS వాడుతుంది, మీరు చూసారు అనుకోండి. మైక్రోసాఫ్ట్ హైపర్ వి వచ్చేసరికి అజూర్ వాడుతుంది, మీకు అజూర్ వాడుతుంది అనమాట మీకు. సో ఇలాంటి హైపర్వైజర్స్ మ్యాండేటరీ. హైపర్వైజర్లు లేకుండా మీకు క్లౌడ్ అనేది లేదు. సో హైపర్వైజర్ ఉంటుంది. నేను దేంతో పోలుస్తానంటే, నార్మల్ గా నా స్టూడెంట్స్ కి వాళ్ళకి బాగా అర్థం కావాలా ఏంటి వర్చువలైజేషన్ అనేది, మీకు ఒక ఫ్యామిలీతో పోలుస్తానండి ఎప్పుడు కూడా. ఏ ఎగ్జాంపుల్ చెప్పినా, AWS చెప్పినా, అజూర్ చెప్పినా కూడా నేను తీసుకొచ్చి ఒక ఫ్యామిలీతో పోలుస్తాను. సో ఇమాజిన్ ఒక చిన్న ఫ్యామిలీ తీసుకోండి, అమ్మ నాన్న ఉన్నారు, నాన్న వచ్చి ఇక్కడ ఫిజికల్ సర్వర్ అనుకుందాం, సో అండ్ అమ్మ వచ్చి హైపర్వైజర్. వాళ్ళకి సింపుల్ గా ఒక ముగ్గురు పిల్లలు ఉన్నారండి, వాళ్ళకి ఒక ముగ్గురు పిల్లలు ఉన్నారు బేసిక్ గా. ఆ పిల్లలు ఎవరెవరంటే సింపుల్ గా మీకు ఒక 4 ఇయర్స్ బాయ్, ఓకే, తర్వాత 13 years గర్ల్, తర్వాత 18 years స్టూడెంట్ అన్న ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నా ఎందుకు ఈ ముగ్గురిని తీసుకున్నానంటే వీళ్ళ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ ఉంటాయి. 4 ఏళ్ల బాబుకి రిక్వైర్మెంట్ ఏముంటుందండి, తినడం ఆడుకోవడమే బేసిక్, అంత మించి ఉంది. మేబీ LKGకి వెళ్ళడం, అంత మించి ఏం లేదు. సో కాబట్టి రిక్వైర్మెంట్స్ తక్కువ ఉంటాయి మీకు. వేరే 13 ఏళ్ల అమ్మాయికి ఉందనుకోండి, ఈ పాప రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి, ఎందుకంటే స్కూల్ కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ 13 years అంటే 7th or 6th క్లాస్ లో ఉంటారు కాబట్టి మేబీ సైకిల్ కావాలనో, లేకపోతే మంచి జామెట్రీ బాక్స్ కావాలనో, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అండ్ 18 years స్టూడెంట్ ఇతను కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు అంటే ఇమాజిన్ తను డిగ్రీ కంప్లీట్ చేసాడు అనుకుందాం, ఆర్ 20 years అనుకోండి, డిగ్రీ కంప్లీట్ చేశాడు, ఇంటర్వ్యూస్కి వెళ్ళాలా, టైం సరిపోవట్లేదు, ఒక బైక్ కావాలా, వీళ్ళ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ గా ఉంటాయి మనకి. నా రిక్వైర్మెంట్ ఏదైనా కూడా మీకు ఎలా అంటే హైపర్వైజర్ అనే అమ్మ దగ్గరికి వెళ్తాయి, ఎందుకంటే పిల్లలు అమ్మ క్లోజ్ గా ఉంటారు కాబట్టి ఆ రిక్వైర్మెంట్స్ అని కూడా అమ్మ అర్థం చేసుకుంటుంది, ఓకే బిడ్డలకి ఇది కావాలి బేసిక్ గా అని చెప్పి. సో నాన్న వచ్చి బేసిక్ కొంచెం బిజీగా ఉండొచ్చు, ఆర్ వైస్ వర్సా, ఇప్పుడున్న పరిస్థితులు ఇది వైస్ వర్సా కూడా కావచ్చు మీకు. బట్ ఇక్కడ ఫిజికల్ సర్వర్ లో నాన్న తెచ్చేది ఏంటి అంటే CPU, మెమరీ, ఓకే, నెట్వర్క్, స్టోరేజ్. మీకు నెట్వర్క్, స్టోరేజ్ అని చెప్పి మీరు చూసినట్లయితే ఈ విధంగా ఉందన్నమాట మీకు. సో ఇవి రిసోర్సెస్ అన్నమాట. హైపర్వైజర్ అనే అమ్మ ఏం చేస్తుందంటే ఆ పైన నుంచి ఓకే CPU, మెమరీ, స్టోరేజ్ తీసుకొని కిందున్న పిల్లలకి పంచుతుంది. సో ఈ కింద పిల్లలు 4 years బాయ్ అంటే ఎవరంటే మీరు చూస్తే వెబ్ సర్వర్ అన్నమాట. మీకు వెబ్ సర్వర్, బై ద వే వెబ్ సర్వర్ అనేది ఏంటంటే మీకు ఇక్కడికి వచ్చి నేను మీకు సింపుల్ గా swiggy.com
అని కొట్టాను అనుకోండి, మీకు ఇట్లా మీ వెబ్సైట్ ఇచ్చేదే వెబ్ సర్వర్. అఫ్ కోర్స్ స్విగ్గీ వచ్చి వెనక క్యూబర్నెటీస్ వాడుతుంది, బట్ ఎనీవే ఇట్లా మీరు టైప్ చేసినప్పుడు వచ్చింది అనుకోండి, మీకు మీరు చూసినట్లయితే ఇది వెబ్ సర్వర్ అనమాట. మీకు వెబ్ సర్వర్ కి మీకు హ్యూజ్ అవసరం లేదు. నేను ఏం చేస్తాను, 2 CPU చాలు అండ్ 4 GB ర్యామ్ చాలు మీకు. వేరాస్ 13 ఇయర్స్ గర్ల్ వచ్చేసరికి షీఈస్ యాప్ సర్వర్ అన్నమాట. అంటే మీ అప్లికేషన్ లాజిక్ దాంట్లో రన్ అవుతుంది, మీ జావా అంతా కూడా దాంట్లో రన్ అవుతుంది. దానికి కొంచెం రీసోర్సెస్ ఎక్కువ కావాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, 4 CPU అంటాను, ఇక్కడికి వచ్చేసరికి 16 GB ర్యామ్ అంటాను. బై ద వే ఫైనల్ గా 18 ఇయర్స్ వచ్చేసరికి డేటాబేస్ బేసిక్ గానే రిసోర్సెస్ ఎక్కువ కావాల్సి వస్తుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు 8 CPU మీకు, సో 32 GB ర్యామ్ అంటాను యాక్చువల్గా. మరి ఎవరు పంచుతున్నారు ఇవంతా కూడా మీకు? ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే మనకి ఇది వర్చువల్ మెషిన్స్ అన్నమాట. సింపుల్ గా చెప్పాలి, ఏంటివి? వర్చువల్ మెషిన్ VM1, మీరు క్రియేట్ చేసే VM2 అండ్ VM3. సో కాబట్టి ఇవి స్టార్ట్ చేసినప్పుడు మనకేమవుతుంది, హైపర్వైజర్ ఏం చేస్తుంది, ఏ మిషన్ కి ఎంత అని వెళ్ళి మీకు తీసుకొని ఆ పైనుంచి ఉన్న ఫిజికల్ సర్వర్ అనే నాన్న దగ్గర నుంచి తీసుకొని పిల్లలకి పంచుతుంది అనమాట. బేసిక్ గా ఒక ఇది ఎవరికి ఎంత అని చెప్పి. సో కాబట్టి ఓవరాల్ గా మీరు అది అజూర్ అయి ఉండొచ్చు, AWS అయి ఉండొచ్చు, గూగుల్ అయి ఉండొచ్చు, ఎక్కడికైనా వచ్చి మీరేమన్నా క్రియేట్ చేశారు, ఒక సర్వర్ క్రియేట్ చేశారు అంటే ఏం జరుగుతుందంటే, మీరు సెలెక్ట్ చేసిన రీజియన్ లో, మీరు సెలెక్ట్ చేసిన అవైలబిలిటీ జోన్ లో ఉన్న డేటాస్, అంటే మీకు ఇక్కడ దాకే విజిబిలిటీ ఉంటుంది. ఏ రీజియన్ లో సెలెక్ట్ చేసుకుంటాం, ఏ జోన్ లో డిప్లాయ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటాను, ఓకే జోన్ 3 లో డిప్లాయ్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. జోన్ 3 కింద ఒక డేటా సెంటర్ ఉందా, 2 ఉందా, 22 ఉందా మీకు కనిపించదు. మీకు ఎగ్జాంపుల్ కోసం నేను చెప్తున్నాను. మీ విజిబిలిటీ ఎంతవరకు వస్తుంది మీకు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ వెళ్ళి ఒక 10,000 రూపాయలు మీ ఫ్రెండ్ అకౌంట్ లో, ఆర్ 10,000 రూపాయలు మీ అకౌంట్ లో వేద్దాం అనుకున్నారు బేసిక్ గా, ఆర్ బంగారం ఉందనుకోండి, మీకు బంగారం డిపాజిట్ చేద్దాం అనుకున్నారు. సో మీ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు? డబ్బులు క్యాషియర్ ఇవ్వడం వరకే మీ రెస్పాన్సిబిలిటీ. ఇదిగోండి 10,000 నా అకౌంట్ లో వేయండి అని చెప్పి స్లిప్ రాసి ఆయన చేతిలో పెట్టడం వరకే మన రెస్పాన్సిబిలిటీ. ఆ తర్వాత వాళ్ళు కౌంట్ చేసుకుంటారా, లేకపోతే ఆ డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తారా, అంటే చేంజ్ లేదా తీసుకెళ్ళి వాలెట్ లో, డజంట్ మ్యాటర్, నా అకౌంట్ లోకి వచ్చింది అంతవరకే. సో వెనక జరుగుతున్న ఆ ప్రాసెస్ అంతా కూడా మనకు అనవసరం, ఇట్స్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అలాగే ఇక్కడ కూడా మీకు మీరు చూస్తే ఎంతవరకు పలానా రీజియన్ లో ఆ జోన్ లో వరకే నేను డిప్లాయ్ చేస్తాను. అంటే నాకు మీకు చూపించాను కదా, ఇక్కడ మీరు చూసారనుకోండి, నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి జోన్ ఈస్ట్ యుఎస్, జోన్ 1, జోన్ 2, జోన్ 3 అంతవరకే ఇది వరకు సెలెక్ట్ చేసుకోగలను, కానీ కింద డేటా సెంటర్స్ కు ఆ విజిబిలిటీ మీకు ఉండదు. సో కాబట్టి మీరు ఒక సర్వర్ క్రియేట్ చేసినప్పుడు ఒక రీజియన్ లోపల, ఒక అవైలబిలిటీ జోన్ లోపల ఆర్ జోన్ లోపల, ఒక డేటా సెంటర్ లోపల, ఒక ర్యాక్ లోపల, ఒక ఫిజికల్ సర్వర్ లోపల, ఆ ఫిజికల్ సర్వర్ లోపల హైపర్వైజర్ లోపల ఒక వర్చువల్ మెషిన్ గా డిప్లాయ్ అవుతుంది. ఇంత ప్రాసెస్ జరుగుతుంది వెనక. మీకు సింపుల్ గా ఒక లైనెక్స్ సర్వర్ మీరు యాడ్ చేస్తున్నారు, నేను చేసాం కదా, ఒక లైనెక్స్ సర్వర్ క్రియేట్ చేసాం కదా, ఏం జరుగుతున్నాయా అంటే ఇదంతా జరుగుతుందండి మీకు. సో క్లౌడ్ కంప్యూటింగ్ ఏం చేస్తుంది, ఈ తతంగం అంతా మనమే పోయి సర్వర్లు కొనుక్కొచ్చి మనమే కనెక్ట్ చేసి ఇవన్నీ అవసరం లేకుండా క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఏం చేస్తుంది, అవన్నీ మీరు వర్రీ కావద్దు, ఇదిగోండి ఈ కన్సోల్ మీకు ఇస్తున్నాను, మీకు కావాల్సింది మీరు క్రియేట్ చేసుకోండి, వాడుకున్న దానికి డబ్బులు కట్టండి అని చెప్పి మన లైఫ్ ఈజీ చేస్తుంది. దీనివల్ల కొంతమంది జాబ్స్ పోయినాయి అంటారు, కానీ చాలా చాలా జాబ్స్ వచ్చినాయండి. ఎలాగంటారా, ఎందుకంటే ఒక ఇండస్ట్రీ కిందకు పోయినప్పుడు ఇంకో ఇండస్ట్రీ పైకి వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీలో చాలా మంది గమనించింది ఏంటంటే, మోస్ట్లీ అందరూ అవ్వాల్సిన అవసరం లేదు, ఇప్పుడు తీసుకున్న స్టార్టప్స్ తీసుకోండి, మీకు స్టార్టప్స్ తీసుకున్నారు అనుకోండి, స్విగ్గీ లాంటిది కానీ, జొమాటో అయితేనే కానీ, ఫుడ్ వరకు మీకు ఆన్లైన్ లో మీకు చాలా వరకు వాట్ నైకా అయితేనేమి అపారల్స్ కోసం, మీకు ఇవన్నీ తీసుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్ ముందు ఇవేమి లేవు. మీరు చెక్ చేసుకోవచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ ముందు ఇవేమీ లేవండి మీకు. ఎందుకంటే క్లౌడ్ కంప్యూటింగ్ రాకముందు స్విగ్గీ పెట్టాలంటే ఏమయ్యేదంటే, వాళ్ళు ఈ హార్డ్వేర్, ఈ డేటా సెంటర్ అంతా కొనాల్సి వస్తుంది అనమాట.
అక్కడే మీకు హెవీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి క్లౌడ్ వచ్చినాక ఏమైంది అనుకోండి, ఇమాజిన్ మీలో ఒకరికి ఒక ఐడియా వచ్చింది, నేను స్టార్ట్అప్ పెట్టాలా, ఈ ఐడియా బాగుంది, మీకు చేయాలనుకుంటే మీ దగ్గర 500 రూపాయల్లో ఉంటే నెలంతా సర్వర్ వెబ్సైట్ రన్ చేయొచ్చు మీరు 500 తో. యాక్చువల్గా ఎందుకు, మనకి సంబంధం లేదు కదా వెనక హార్డ్వేర్ తో, వాడుకున్న దానికి డబ్బులు కడతాం. సో కాబట్టి ఒక ఇండస్ట్రీ ఒక తగ్గినప్పుడు ఇంకో ఇండస్ట్రీ పెరుగుతుంది. అలాగే క్లౌడ్ అవి దాని వల్ల పోయిన జాబ్స్ కంటే కూడా జాబ్స్ పోయినాయి. ఎక్కడ పోయినాయి క్లౌడ్ వల్ల? మోస్ట్లీ డేటా సెంటర్ లో జాబ్స్, లేకపోతే లిమిటెడ్ గా ఐటీ జాబ్స్ పోయినాయి, బట్ నెంబర్ ఆఫ్ జాబ్స్ పెరిగినాయి యాక్చువల్ మీకు. సో కాబట్టి మీకు ఓవరాల్ గా మీరు దేనికి వెళ్ళినా కూడా మీకు సేమ్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫిజికల్ హైరార్కీ. మీకు దిస్ ఈస్ ద ఫిజికల్ హైరార్కీ ఆఫ్ ఎనీ క్లౌడ్, నాట్ ఓన్లీ అజూర్, ఇట్ ఈస్ ఆల్సో AWS, ఇట్ ఈస్ ఆల్సో GCP యాజ్ వెల్. ఓకే, సో కాబట్టి మీకు ఇది మీ మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉండాలండి. క్లియర్ అండి అందరికి? ఫిజికల్ ఆర్కిటెక్చర్ అర్థమైందా? ఫిజికల్ హైరార్కీ అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్ హియర్? పొర ప్రజలారా, ఎస్ నో లాంటి పదాలు ఉంటాయి ఇంగ్లీష్ లో, ఇఫ్ యూ ఫర్గాట్. అర్థమైందా? యా, మీకోసం అడుగుతున్నాను, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా, నాకేం ఇబ్బంది లేదు, మీకోసం అడుగుతాను. అంటే ఏదైనా డౌట్ ఉందా? వండర్ఫుల్, లెట్స్ ప్రొసీడ్. సో నెక్స్ట్ వచ్చి ఇది కేవలం మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నానండి. దీంతో మీరు చేసేది ఏం లేదు. మీరేం నడుచుకుంటూ పోయి డేటా సెంటర్కి పోయి నాకు ఇంజనీర్ చూపించినట్టు సర్వర్ తీసి పెట్టే అవకాశం మీకు రాదు, ఎవరిని అలౌ కూడా చేయరు బేసిక్గా దాని లోపలికి. బట్ ఇదేంటంటే మీ నాలెడ్జ్ కోసం, ఓకే నేను ఏదైనా క్లౌడ్ లో ఏదైనా చేస్తున్నాను అంటే ఇది జరుగుతుంది అనే నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. నెక్స్ట్ మనం యాక్చువల్ గా మీకు ఉపయోగపడేది డే టు డే లో మీకు వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ లాజికల్ హైరార్కీ అంటారు యాక్చువల్ గా. సో దేని తర్వాత ఏముంది మీకు అజూర్ లో అనేది మనం చూడాలన్నమాట. సో లాజికల్ హైరార్కీలో నిన్న మనం అజూర్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఫస్ట్ క్రియేట్ అయ్యేది ఏంటంటే మీకు మైక్రోసాఫ్ట్ ఎంట్రాకి వెళ్ళాను అనుకోండి. ఒకప్పుడు దీన్ని మైక్రోసాఫ్ట్ అజూర్ AD అనేవాళ్ళు, దీని పేరు మార్చారు. మీకేముంటుందంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ టెనెంట్ ఐడి అని ఉంటుందండి. మీకు టెనెంట్ ఐడి అని చెప్పి, ఈ టెనెంట్ ఐడి అంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు కంపల్సరీగా మీకు వచ్చేది ఏంటంటే ఈ టెనెంట్ ఐడి వస్తుంది మీకు. ఓకే, సో ఈ టెనెంట్ ఐడి అనేది ఎందుకు అంటే మనకి, సరే ఇక్కడికి వచ్చి మైక్రోసాఫ్ట్ అజూర్ కి AWS కి మేజర్ డిఫరెన్స్ అంటే మీరు చూసినట్లయితే మీకు, సో ఇప్పుడు క్లాస్ వినండి. నెక్స్ట్ మీకు తర్వాత ఫీజ్ పేమెంట్ తర్వాత నాకు అమర్నాథ్ కూడా అడిగారు యాక్చువల్ గా. మీకు నిన్న ఈ రోజు రేపు కూడా క్లాస్ ఓపెన్ సెషన్ కాబట్టి మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఆల్రెడీ వీడియోస్ మాత్రం నిన్న వీడియో, ఈ రోజు వీడియో, రేపు వీడియో ఫీజ్ పేమెంట్ తర్వాత వస్తుంది మీకు. యాక్చువల్గా ఆల్రెడీ కొంతమందికి ఇచ్చేసాను కూడా, 5-6 మందికి ఇచ్చేసాను యాక్సెస్ కూడా, ఫీజ్ పే చేశారు వాళ్ళకి ఇచ్చేసాను. మీరు కూడా క్లాస్ మీద డిసైడ్ అయ్యి సో ఫీజ్ పేమెంట్ ఇస్తారు, సో డోంట్ వరీ. సరే ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ మనం ఏం చేద్దాం, అన్నిటికంటే టాప్ లెవెల్లోకి వచ్చేసరికి మీకు ఏముంటుందండి, దీనికంటే బెస్ట్ ఫస్ట్ టెనెంట్ ఐడిని కాపీ చేసుకోవడం ఎంత ఉత్తమం. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు లెట్స్ డూ దిస్ టెనెంట్ ఐడి అని చెప్పి ఇలా ఇద్దాం మనకి. నా టెనెంట్ ఐడి అనేది మీకు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మీకు క్రియేట్ అవుతుంది అనమాట. మీకు దాన్ని మీరు మార్చలేరు, ఎడిట్ చేయలేరు, ఏం చేయలేరు. ఒకసారి క్రియేట్ అయిపోయిందంటే టెనెంట్ ఐడి అలాగే ఉంటుంది. నా టెనెంట్ ఐడి అనేది ఒక సింపుల్ గా బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే ఆధార్ కార్డ్ లాగా అని చెప్పొచ్చు. మీకు టెనెంట్ ఐడి వచ్చి ఆధార్ కార్డ్ లాగా అని చెప్పొచ్చు. ఎందుకు ఆధార్ కార్డ్ అంటున్నానంటే, ఇప్పుడు ఆధార్ కార్డ్ మీకు ఒకటే ఆధార్ కార్డ్ ఎక్కడెక్కడ వాడుతున్నాం, మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీకు ఆధార్ కార్డ్ కావాలి, మీరు వెహికల్ కొనాలంటే ఆధార్ కార్డ్ కావాలి మీకు. అలాగే దీన్ని ఏం చేస్తారు, కొన్నిసార్లు బంగారం కొనాలన్నా కూడా ఐ థింక్ మోర్ దాన్ 2 lakhs ఏదో ఉంది మొత్తానికి కొనాలన్నా ఆధార్ కార్డ్ కావాలి మీకు. రేపొద్దున మీకు పుట్టిన బిడ్డకి మీకు పేరు పెట్టుకొని అంతా కూడా చేయాలన్నా కూడా మీ ఆధార్ కార్డ్ యాజ్ ఎ పేరెంట్స్ ఇవ్వాలి. సో కాబట్టి ఆధార్ కార్డ్ అనేది అన్నిటికీ లింక్ అయ్యింది యాక్చువల్గా.
ఎందుకు ఒక ఆధార్ కార్డుతో మనం ఏం చేయొచ్చు, ఏం ప్రూవ్ చేస్తుంది, ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ ఇక్కడ ఉంటున్నాను, నాకు రైట్స్ ఉన్నాయని మీకు చెప్తారనమాట. సో ఒక యునిక్ ఐడెంటిటీ మీకు, అవునా? అలాగే టెనెంట్ ఐడి కూడా ఎందుకు ఉంది అంటే మీకు అజూర్ లో, AWS లేదు ఇది యాక్చువల్ గా. మైక్రోసాఫ్ట్ అనేది వెన్ కంపేర్డ్ టు AWS డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కంపెనీ అండి. మీకు డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కంపెనీ. ఎలా చెప్పవచ్చు అంటే మైక్రోసాఫ్ట్ వచ్చి నేను రిలయన్స్ తో పోలుస్తాను. ఎందుకంటే రిలయన్స్ ఫండమెంటల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. వాళ్ళు చాలా కింద నుంచి వచ్చారు, చాలా హై లెవెల్ కి వచ్చారు ఇప్పుడు యాక్చువల్ గా. వేరాజ్ AWS నేను పోల్చినప్పుడు అదానితో పోలుస్తాను యాక్చువల్ గా. సో అంటే గుడ్ అండ్ బ్యాడ్ అని కాదు. ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, 14 years బ్యాక్ అదాని అది ఎవరికి తెలియదు. సో ఆఫ్టర్ మోడీ వచ్చినాక ఆయన సపోర్ట్ తో అంటారు కాబట్టి వస్తారు యాక్చువల్ గా. సేమ్ AWS కూడా. AWS మీకు ఏమవుతుందంటే మీకు ముందు లేదు యాక్చువల్ గా. తర్వాత ఒక్కసారిగా క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ కామర్స్ ఇంప్రూవ్ అయినాక టకాన్ వచ్చింది. ఈ ఈ కంపారిజన్ ఎందుకు తీసుకొస్తున్నానంటే మైక్రోసాఫ్ట్ అనేది ఫస్ట్ నుంచి ఉంది అండ్ వాళ్ళే ఆపరేటింగ్ సిస్టమ్ ని వాళ్ళు డెవలప్ చేశారు యాక్చువల్ గా, అంత పెద్ద కంపెనీ. సో కాబట్టి మనకి AWS కి వచ్చేసరికి AWS ఒకటే ప్రోడక్ట్, కానీ మైక్రోసాఫ్ట్ అలా కాదు. మైక్రోసాఫ్ట్ కి మీకు క్లౌడ్ ఉంది, అది మనకు తెలిసిందే. మీరు చూస్తే మీకు మైక్రోసాఫ్ట్ అజూర్ ఉంది మీకు, విచ్ ఇస్ క్లౌడ్ అన్నమాట. MS అజూర్ క్లౌడ్ అంటాను మీకు. మీరు చూస్తే MS అజూర్ క్లౌడ్. అయితే మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఇది ఒక్కటే కాదు వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్, అవునా? ఇది ఒక్కటే కాదు. సో ఇక్కడ చూసారు అనుకోండి, దాంతో పాటు మనం దీంట్లో కూడా డిస్కస్ చేస్తాం యాక్చువల్ గా. దే హ్యావ్ మైక్రోసాఫ్ట్ 365 అండి. ఒకప్పుడు ఆఫీస్ 365 అనేవాళ్ళు, బట్ ఇక్కడ వచ్చి మీకు మైక్రోసాఫ్ట్ 365, ఇంతకుముందు ఆఫీస్ అనేవాళ్ళు, సరే ఆఫీస్ కన్ఫ్యూజన్, ఆఫీస్ 365 అనేవాళ్ళు అంటాం అనమాట. అంటే మీ ఈమెయిల్స్, తర్వాత టీమ్స్ చాటింగ్ ఇవన్నీ కూడా దాంట్లో వస్తుంది. అదే కాకుండా ఇంకో ప్రోడక్ట్ ఉంది వాళ్ళకి. సో ఐ థింక్ మైక్రోసాఫ్ట్ డైనామిక్స్ అనుకుంటాను యాక్చువల్గా, విచ్ ఈజ్ ఐ థింక్ ERP CRM అనుకుంటాను. కస్టమర్ రిలేషన్షిప్ ఆర్ టికెట్ మేనేజ్మెంట్ ఉంది. మీరు మైక్రోసాఫ్ట్ లోపలికి వెళ్తే వాళ్ళు అదే టికెటింగ్ టూల్ వాడతారు. సో లెట్స్ టేక్ మైక్రోసాఫ్ట్ డైనామిక్స్ అంటాను నేను. మైక్రోసాఫ్ట్ డైనామిక్స్ అంటాను మీకు. ఓకే. సో కాబట్టి ఈ టెనెంట్ ఐడి అనేది మీరు గమనిస్తే, ఇప్పుడు స్టార్టింగ్ లో మీకు అజూర్ క్లౌడ్ వాడుతున్నారు. తర్వాత యాజ్ ఎ కంపెనీ మీకు ఏమన్నారంటే, అరే మనకి ఈమెయిల్ సిస్టమ్ కూడా కావాలా, మనది పాత అయిపోయింది. సో మనం ఏం చేస్తాం, ఆఫీస్ 365 తీసుకుంటే మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, సేమ్ టెనెంట్ ఐడి పనికి వస్తుంది అక్కడే. అలాగే మనకి ఒక టికెటింగ్ టూల్ కావాలంటే డైనామిక్స్ పోతే సేమ్ పనికి వస్తుంది. సో టెనెంట్ ఐడి అనేది మీకు మల్టిపుల్ ప్రొడక్ట్స్, మీరు అజూర్ ప్రొడక్ట్స్ వాడినప్పుడు ఇంటిగ్రేషన్ చాలా ఈజీగా అయిపోతుంది. సో కాబట్టి మీరు ఫస్ట్ టైం మైక్రోసాఫ్ట్ లో రిజిస్టర్ అయినప్పుడు, మరి అజూర్ కోసం క్రియేట్ చేసినప్పుడు మీకంటూ ఒక టెనెంట్ ఐడి క్రియేట్ అయిపోతుంది. ఆ టెనెంట్ ఐడి మీకు అన్నిటికీ పనికొస్తుంది అనమాట. సరే, నెక్స్ట్ నేను ఏం చేస్తాను, మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ కోర్సులో మనం ఆఫీస్ 365 ఇంటిగ్రేషన్ చూస్తాము, అలాగే అజూర్ కూడా చూస్తాం. సో మైక్రోసాఫ్ట్ అజూర్ కింద మీకు ఏముంటుందంటే నౌ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి మీకు. దాని కింద మీకు ఏమొస్తుందంటే యూ విల్ గెట్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ సబ్స్క్రిప్షన్ అంటాం మనం. మీకు అజూర్ సబ్స్క్రిప్షన్ అంటాము. సబ్స్క్రిప్షన్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసారు అనుకోండి, నాకు 4 సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు నేనేం చేస్తాను, మూవ్ చేద్దాం యాక్చువల్గా. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక 2 పెడదాం. అంటే ఇన్నే ఉండాలని రూల్ ఏం లేదండి, బై ద వే ఇన్నే ఉండాలని రూల్ లేదు. బట్ మీరు చూసారు అనుకోండి, డిఫరెంట్ నేమ్స్ తో ఇచ్చాను, ఎందుకంటే పర్పస్ ఉండాలి. సరదాగా మనం సబ్స్క్రిప్షన్స్ క్రియేట్ చేయము. ఎందుకు క్రియేట్ చేయాలి? సబ్స్క్రిప్షన్స్ క్రియేట్ చేస్తే మీకేం పైసలు పడవు, మీకేం కాస్ట్ ఏం పడవు యాక్చువల్గా.
బట్ ఎప్పుడు క్రియేట్ చేస్తామంటే ఓకే, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సపరేట్ గా పెట్టుకోవాలి, దాని బిల్లింగ్ సపరేట్ రావాలి. అంటే మనకేంది పర్మిషన్స్, తర్వాత బిల్లింగ్, మీకు డెవలప్మెంట్ కి ఎంత బిల్లింగ్ అవుతుంది, తర్వాత టెస్టింగ్ కి ఎంత బిల్లింగ్ అవుతుంది, ప్రొడక్షన్ కి ఎంత బిల్లింగ్ అవుతుంది తెలియాలనుకున్నప్పుడు సపరేట్ సబ్స్క్రిప్షన్స్ పెడతాం. ఎందుకంటే బిల్లింగ్ అనేది సబ్స్క్రిప్షన్ లెవెల్లో వస్తుంది. అదే మీకు AWS కి వస్తే అకౌంట్ నెంబర్ ఉంటుంది, అకౌంట్ లెవెల్లో మీకు బిల్లింగ్ వస్తుంది. సో కాబట్టి AWS లో వచ్చి అకౌంట్ నెంబరు, అజూర్ లో వచ్చి సబ్స్క్రిప్షన్, గూగుల్లో వచ్చి ప్రాజెక్ట్, బేసిక్ గా ఈ మూడు ఒకటే అనమాట. అంటే మీకు బిల్లింగ్ జరుగుద్ది ఆ లెవెల్లో కూడా. అలాగే పర్మిషన్స్ కూడా ఇస్తాం, పలానా వాళ్ళు ఈ సబ్స్క్రిప్షన్ యాడ్ చేయాలి అని చెప్పి. ఇక్కడ ఏమవుతుందంటే సబ్స్క్రిప్షన్ కి ఒక ఐడి ఉంటుంది, టెనెంట్ ఐడి లాగా మీకు పేరు ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట మీకు. సో కాబట్టి ఐడి ఉంటుంది. నేను ఏం చేస్తాను, మొత్తం ఐడి కాకుండా జస్ట్ పార్షల్ ఐడి తీసుకుంటాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇవన్నీ చూసారు అనుకోండి, డెవలప్మెంట్ అందాం. ఓకే, డెవలప్మెంట్ తర్వాత ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ప్రొడక్షన్ అని చెప్పి మీరు చూసారంటే అంటే పెద్దగా ఉంటుంది మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇదనమాట. ఇలాగా మీకు అలాగే శాండ్ బాక్స్, ఓకే, అలాగే UAT సబ్స్క్రిప్షన్ మీకు. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే అజూర్ క్లౌడ్ కింద ఇవన్నీ కూడా వస్తాయి మీకు, మీరు గమనిస్తే. ఓకే రైటా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇలా తీసుకుందాం మీకు. ఓకే, ఎనీవే ఇలా ఇచ్చాను అనుకోండి. సో మీరు చూసినట్లయితే మన అజూర్ క్లౌడ్ కిందకు వచ్చేసరికి మన సబ్స్క్రిప్షన్. సో రియల్ టైంలో మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రిప్షన్ కింద మాత్రమే పనిచేస్తారండి. టెనెంట్ ఐడీలు క్రియేట్ చేయడం నాకు నేనైతే క్రియేట్ చేయలేదండి. అంటే నేను నా సొంతగా నేను చాలా సబ్స్క్రిప్షన్స్ టెనెంట్ క్రియేట్ చేశాను, కానీ అఫీషియల్ గా మీకు కంపెనీలో మీరు జాయిన్ అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీకు ఉంటుంది, ఎవరో లక్కీ పర్సన్స్ ఉంటారు అనమాట. ఓకే మనం అజూర్కి వెళ్దాము, కొత్తది క్రియేట్ చేయాలన్నప్పుడు వస్తుంది తప్పితే. అదే పెద్ద పెద్ద కంపెనీ అనుకోండి, మీకు డబ్బులు కట్టంగానే మైక్రోసాఫ్ట్ క్రియేట్ చేసి మీకు ఇచ్చేస్తుంది, యాక్చువల్లీ అది కూడా ఉంది. సో కాబట్టి మీరు మాక్సిమం ఏ లెవెల్లో చేయగలరంటే మేబీ సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేయగలరు, బట్ టెనెంట్ క్రియేషన్ అనేది చాలా చాలా కష్టం. క్రియేట్ చేస్తాం ఎప్పుడంటే నిన్న నేను చేశాను కదా, అంటే ఇది మీరు అకౌంట్ ఫస్ట్ టైం మీకు క్రియేట్ చేసుకున్నప్పుడు టెనెంట్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. నా మోస్ట్ ప్రాబ్లీ మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రిప్షన్స్ కింద పని చేస్తారు, మీకు సబ్స్క్రిప్షన్ కింద పని చేస్తారు యాక్చువల్ గా. సో మనకి సబ్స్క్రిప్షన్ కింద ఏమొస్తుందంటే మీకు ఎప్పుడు కూడా అయితే దీని అంతట్లో కూడా మీకు మైక్రోసాఫ్ట్ అజూర్ AD అంటాము, అది సపరేట్ గా ఉంటుందండి మీకు. మీకు మైక్రోసాఫ్ట్ దాని పేరు ఇప్పుడు మార్చారు, యాక్చువల్ గా మైక్రోసాఫ్ట్ ఎంట్రా అంటారు మీకు, MS ఎంట్రా అంటారు, యాక్చువల్ గా ఎంట్రా ఐడి అంటారు. ఇక్కడ ఉంటుంది అనమాట మీకు ఎంట్రా ఐడి. ఇంతకుముందు అజూర్ AD అనేవాళ్ళం, దీన్ని ఎందుకో పేరు మార్చారు, బిల్గేట్స్ నచ్చినట్లేదు. సో కాబట్టి అది సపరేట్ గా ఉంటుంది, అది ఏ సబ్స్క్రిప్షన్ కింద రాదనమాట. అంటే మీ యూజర్స్ అంతా కూడా ఇక్కడ క్రియేట్ చేస్తారు మీకు. ఓకే, సో కిందకు వచ్చాను అనుకోండి, లెట్ మీ సేవ్ దిస్, మీ తర్వాత ఇవ్వడానికి ఉంటుంది మీకు. ఓకే గుడ్. సో నెక్స్ట్ మనం ఏమైనా రిసోర్సెస్ క్రియేట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ప్రతి సబ్స్క్రిప్షన్ కింద నేను రిసోర్స్ గ్రూప్ అని క్రియేట్ చేస్తామండి. వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ రిసోర్స్ గ్రూప్స్ అనమాట. మీరు చూసినట్లయితే ఏదైనా కూడా రిసోర్స్ గ్రూప్ లోపలే, అది నెట్వర్క్ అయినా, VM అయినా, డిస్క్ అయినా, IP అయినా, ఏదైనా రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాం మనం. రిసోర్స్ గ్రూప్ ఈజ్ యాక్చువల్ గా మీకు ఫస్ట్ నుంచి రిసోర్స్ గ్రూప్ లేదు, తర్వాత వచ్చింది. సో అంటే ఏమవుతుంది ఇక్కడ మీకు, నేను సింపుల్ గా ఓకే ఆల్ఫా ప్రాజెక్ట్ RG అంటే రిసోర్స్ గ్రూప్ అనమాట. అలాగే బీటా ప్రాజెక్ట్ ఇట్లా ఇస్తాను నాకు ప్రోగ్రామ్ ఆర్ ప్రోగ్రామ్ అనుకోండి. అంటే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించినవి అన్ని కూడా మీకు దీని లోపల ఉంటాయి అన్నమాట మీకు. ఓకే ఇలా ఉంటుంది. సో రిసోర్స్ గ్రూప్స్ అంటే ఇవే అనమాట మీకు రిసోర్స్ గ్రూప్స్ అంటే ఇవన్నమాట మీకు. ఇవన్నీ కూడా క్రియేట్ చేసి దాని లోపల అన్ని రిసోర్సెస్ ఉంటాయి మీకు. సో కింద మీరు ఏం క్రియేట్ చేసినా కూడా ఇప్పుడు కిందకు వచ్చాను అనుకోండి, దీని కింద అన్ని కూడా మీరు చూస్తే
లిటరల్ గా ఏదైనా కూడా అన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రింట్ స్క్రీన్ తీస్తాను. కానీ మీకు ప్రింట్ స్క్రీన్ తీసి నేనేం చేస్తాను, డ్రా చేయడం కంటే కూడా ఇక్కడ ఇస్తాను. ఇక్కడ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇవి తీసుకున్నారు అనుకోండి. ఇవి తీసుకుంటే అన్నీ కూడా మీకు ఏవైనా రిసోర్సెస్ అన్నీ కూడా మీకు రిసోర్స్ గ్రూప్ కిందే వస్తాయి మీకు యాక్చువల్గా. ఈ విధంగా మీకు వర్చువల్ మెషిన్స్ అయినా, డేటాబేసెస్ అయినా, స్టోరేజ్ ఏదైనా కూడా అన్ని దీని కిందే వస్తాయి మీకు యాక్చువల్గా. ఓకే, సో ఈ విధంగా మీకు వచ్చి లాజికల్ హైరార్కీ అనేది ఉంటుందండి. సో కాబట్టి మీరు మెంటల్ గా ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే, ఓకే నేను కంపెనీలో ఎక్కడన్నా కూడా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినా, జాబ్ లో జాయిన్ అయినా కూడా మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఏంటంటే సబ్స్క్రిప్షన్ లెవెల్లో పనిచేస్తాను. సబ్స్క్రిప్షన్ లెవెల్లో రిసోర్సెస్ క్రియేట్ చేస్తాను. ఆ రిసోర్స్ అన్నిటికీ కూడా ఎవరికి ఏం పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి మీకు మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఇక్కడ ఉంది కదా, మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఇది డిసైడ్ చేస్తుంది. మీకు ఓవరాల్ గా నా కంపెనీకి ఒక టెనెంట్ ఐడి ఉంటుంది. ఆ టెనెంట్ ఐడి కింద మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ ఉండే ఛాన్స్ ఉంది. అదే టెనెంట్ ఐడిని తీసుకెళ్ళి నేను వేరే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కి, తర్వాత మైక్రోసాఫ్ట్ డైనామిక్స్ కి, వీటికి కూడా మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు మీకు. సో ఇలా ఉండాలి మీ ఆలోచన అంతా కూడా మీకు. సో కాబట్టి రేపొద్దున మీరు ఎందుకు చెప్తున్నానంటే, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కంపెనీలో జాయిన్ అయినాక ఆర్ జాబ్ లో జాయిన్ అయిన వెంటనే ఒకటో రెండో సబ్స్క్రిప్షన్స్ ఉంటాయనుకుంటారు. దట్ ఈస్ నిజం కాదండి. నేను కొన్ని చోట్ల 50-60 సబ్స్క్రిప్షన్స్ కూడా చూశాను యాక్చువల్ గా మీకు. అండ్ రియల్ టైంలో ఎలా పనిచేస్తా చెప్తా చూడండి మీకు. ఇక్కడికి వచ్చి అంటే నేను ఆల్రెడీ బ్యాచ్ 37 కి ADA చెప్తున్నాను. మీకు రియల్ టైంలో మీరు లాగిన్ చేస్తారు. మీకు రియల్ టైంలో ఎలా ఉంటుందంటే portal.azure.com అంటే కంపెనీలో జాయిన్ అయ్యారు, మీరు మేనేజ్ చేయాలి కదా. ఇక్కడికి వచ్చి మీకంటూ Anand@azure b37.xyz అంటే b37 బ్యాచ్ వాళ్ళకి చెప్పున్నాను. నెక్స్ట్ అంటాను. సో మీకు మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అనేబుల్లో ఉంటుంది. ఇవన్నీ మాట్లాడతామండి మనం. మీరు చూస్తే ఇవన్నీ కూడా మల్టీ ఫ్యాక్టర్ ఎట్లా కాన్ఫిగర్ చేయాలి అన్నీ మాట్లాడతాం. సో కాబట్టి బై ద ఎండ్ ఆఫ్ ద కోర్స్కి వచ్చేసరికి ఎవరన్నా వచ్చి ఓకే మీకు అజూర్ మేనేజ్ చేయడం వచ్చా అంటే బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తాను చెప్పగలుగుతారు మీరు. సో హోల్డ్ ఆన్. ఓకే ఆథెంటికేట్ అయిందా? ఓకే అప్రూవ్ అయింది, వస్తుంది మీకు. సో మీరు చూసినట్లయితే మీకు రియల్ లో యాక్చువల్ గా మీ బేస్ అకౌంట్ కి వెళ్తారు. బేస్ అకౌంట్ అంటే ఎక్కడ ఉంటుందంటే రియల్ టైమ్ లో ఇది నా అకౌంట్ అన్నమాట. యాక్చువల్లీ ఈ అకౌంట్ లో ఉంటుంది నేను యాక్చువల్ మీకు. ఇది రియల్ టైం అండి బై ద వే. మీరు ఒక క్లయింట్ కి పని చేస్తున్నారు అనుకోండి, మీకు మేబీ ఒక 3-4 ప్రాజెక్టులు పని చేస్తున్నారు అనుకోండి. ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మీకు. ఇప్పుడు చూసారు అనుకోండి, నా స్టూడెంట్ అకౌంట్ కి యాడ్ చేసి పెట్టాను ఇక్కడ నేను. ఇలా ఉంటాయి అనమాట మీకు. ఇక్కడ మీకు అకౌంట్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి మీకు. సో కాబట్టి ఇమాజిన్ ఈ అకౌంట్ మీరు మేనేజ్ చేస్తున్నారు మీకు అనుకోండి, అదే ఆ టెనెంట్ మేనేజ్ చేస్తున్నారు అనుకోండి. స్విచ్ అని చెప్పి దానికి మూవ్ అయిపోయి మీ కస్టమర్ అన్నమాట దానికి మూవ్ అయి మేనేజ్ చేస్తారు. ఇదంతా కూడా మనం డిస్కస్ చేస్తాం మీకు. ఓకే ఎలా చేయాలి, రియల్ టైంలో ఎలా ఎటు నుంచి ఎటు నావిగేట్ చేయాలి అంతా కూడా మనం మాట్లాడతాం మీకు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికైతే మీకు ఈ హైరార్కీ మీద మంచి అవగాహన ఉండాలా మీకు. సో ఎనీ క్వశ్చన్స్ అండి హైరార్కీ లెవెల్లో, ఇది మీకు బాగా అర్థం కావాలి అందుకని. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? హర్ష గారు సబ్స్క్రిప్షన్ లెవెల్లో ఇస్తామండి, రీసెర్చ్ గ్రూప్ లెవెల్లో ఇస్తామండి. అంటే ఐ మీన్ సబ్స్క్రిప్షన్ లెవెల్లో ఇస్తే అన్ని రీసెర్చ్ గ్రూప్ యాక్సెస్ వస్తుందా? డిపెండ్స్ అపాన్ ఎలాంటి పర్మిషన్ కావాలి అని చెప్పి మీకు. యాక్చువల్గా ఇక్కడ చిన్నది ఇంకోటి కూడా నేను ఒకటి క్రియేట్ చేయాలి. లెట్ మీ ఒక చిన్నది అంటే అవసరం ప్రస్తుతానికి అవసరం లేదు, బట్ ఐ విల్ డూ వన్ థింగ్. మనం ఏం చేద్దాం, దీన్ని కొంచెం పక్కకు మోసి ఇక్కడ ఇంకోటి ఉంటుంది. లేకపోతే గివ్ మీ 1 minute గైస్. నేను మీకు చెప్తూ ఒక చిన్నది మిస్ చేశాను. ఇట్లా మూవ్ చేద్దాం సరే. యాక్చువల్గా దీన్ని మూవ్ చేయాలి. సరే సర్లేండి. ఇక్కడ మేనేజ్మెంట్ గ్రూప్స్ అని ఇంకోటి వస్తుంది మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఐ డూ వన్ థింగ్, హోల్డ్ ఆన్. సో దీన్ని రెడ్యూస్ చేద్దాం మనం.
మీకు నేనేం చేస్తానంటే ఇక్కడ నేను మిస్ చేసింది ఏంటంటే నాట్ దట్ క్రిటికల్ బట్ మీకు తెలిసి ఉండాలా. సో ఇక్కడ ఇచ్చి నేను ఏం చేస్తానంటే మేనేజ్మెంట్ గ్రూప్స్ ఉంటాయి మీకు. మేనేజ్మెంట్ అంటే ఎలా ఉంటుందంటే పక్కన మిస్ చేశాను. రిసోర్స్ మేనేజర్ అండి. నో కాదు, ఇక్కడ మేనేజ్మెంట్ గ్రూప్స్ అని ఉంటాయి. మనం ఏం చేయొచ్చు అంటే మన అకౌంట్ లోపల ప్రాపర్ గా సెగ్మెంట్ చేయొచ్చు. యాక్చువల్గా ఇట్లా పెట్టి ఒక డెవ్ అండ్ క్యూ అకౌంట్లు ఇవి, ప్రాడ్ అకౌంట్ ఇట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా కూడా ఇంకో అంటే కింద ఇంకో హైరార్కీ ఉంది మేనేజ్మెంట్ గ్రూప్స్. ఇది డిఫాల్ట్ గా అవైలబుల్ అయ్యేది, మనం క్రియేట్ చేయాలి మీకు చెప్తాను. బట్ మీరు అడిగిన క్వశ్చన్ కి యాక్సెస్ ఇవ్వాలి అంటే డిఫరెంట్ లెవెల్లో ఇవ్వచ్చు. నేను అన్నిటికంటే కిందకు వచ్చి ఒక ఇండివిజువల్ సర్వర్ లెవెల్లో ఇవ్వచ్చు, దీన్ని మాత్రం యాక్సెస్ చేయాలి, లేదా రిసోర్స్ గ్రూప్ లెవెల్లో ఇవ్వచ్చు, లేకపోతే సబ్స్క్రిప్షన్ లెవెల్లో ఇవ్వచ్చు, మేనేజ్మెంట్ లెవెల్లో ఇవ్వచ్చు. యాక్చువల్గా ఈ లెవెల్లో టెనెంట్ లెవెల్లో ఇవ్వలేరు, మీకు ఈ 4 లెవెల్స్ లో కూడా ఇచ్చుకోవచ్చు అండి మీకు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిగర్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ యాక్సెస్ ఏం యాక్సెస్ ఇవ్వాలా, అతను విఎంస్ మేనేజ్ చేయాలా, బానే ఉంది. విఎంస్ దేంట్లో ఏ రిసోర్స్ గ్రూప్ లో మేనేజ్ చేయాలా దానికి ఇస్తాం. కానీ మీలో చాలా మంది ఏమవుతుందంటే అడ్మిన్స్ అవుతారు. యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరు ఎవరైతే దీంట్లో క్లాస్ లో అడ్మిన్స్ అవుతారు, కాబట్టి మీరు అడ్మిన్స్ అవుతారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం మీకు ఏముంటుందంటే సబ్స్క్రిప్షన్ లెవెల్ యాక్సెస్ ఇస్తారు, లేదంటే మేనేజ్ అంటే మీరు మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ క్రియేట్ చేయాలనుకోండి, అంటే మేనేజ్ చేయాలనుకోండి, అప్పుడు ఇట్లా ఇస్తారనమాట. అంటే అర్థం ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, మీకు ఈ టెనెంట్ దగ్గరకు వచ్చేసి ఇక్కడికి వచ్చి ఐఏఎంకి వచ్చి ఇక్కడ యాక్సెస్ ఇస్తాను. నేను ఇక్కడ ఇచ్చాను అనుకోండి, ఏమైపోద్ది అంటే కింద మీకు ఇన్హెరిట్ అయిపోతాయి. ఇన్హెరిట్ అంటే పైనుంచి కిందకి రావడం, వీటన్నిటి మీద యాక్సెస్ వచ్చేస్తుంది. సో డిఫరెంట్ లెవెల్లో అప్లై చేస్తాం మీకు, ఆ తర్వాత తెలుసుకుంటారు మీకు. క్వశ్చన్స్? మేరే ప్యార్ దేశవాసియో, క్వశ్చన్స్? అక్షయ్ గారు, ఇది టెనెంట్ ఐడి అనేది మనం అకౌంట్ ఓపెన్ చేస్తేనే ఇది టెనెంట్ ఐడి వస్తుంది. తర్వాత ఇవన్నీ మన ఎంటర్ ఐడి అనేది ఎన్ని క్రియేట్ చేస్తామండి మనం? ఒకటే. మైక్రోసాఫ్ట్ ఎంటర్ ఐడి మీరు క్రియేట్ చేయరు. యాక్చువల్ దట్ ఈస్ నాట్ ఎన్ ఐడి, అది ఆల్రెడీ ఉంటుంది మీకు. ఓకే, దానికి ఇంత ముందు అజూర్ ఏడి అనేవాళ్ళు. బేసిక్ గా మీ అకౌంట్ మేనేజ్మెంట్ అంతా అక్కడి నుంచే చేస్తాం. ఎంటర్ ఐడి అంటే ఐడి అనుకోవద్దు, దాని పేరు అంతే. అక్కడ ఏం చేయొచ్చు అంటే మీ అకౌంట్ మేనేజ్ చేయడానికి యూజర్స్ కావాలి కదా, యూజర్స్ అంతా యాడ్ చేయాలి కదా, ఇక్కడికి వస్తే ఆ యూజర్స్ గ్రూప్స్ మేనేజ్మెంట్ అంతా కూడా ఇక్కడి నుంచి చేస్తాం. అది ఒకటే ఉంటుంది మీకు. చూసారు, ఈ యూజర్స్ అందరూ ఉంటారు అనమాట, అంతే తప్ప ఎంటర్ ఐడి అంటే అది ఐడి కాదు. బేసిక్ గా ఇట్స్ ఎన్ అప్లికేషన్, అది మీకు అవుట్ సైడ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత సబ్స్క్రిప్షన్స్ మనం ఎన్ని కావాలంటే అన్ని మనం క్రియేట్ చేసుకుంటాం. అదే 200 ఏదో లిమిట్ ఉండాలండి, అది కూడా రిక్వెస్ట్ పెడితే క్రాస్ అవుద్ది, బట్ అంత అన్ని ఎవరు అవసరం లేదు, బట్ ఎస్. ఓకే, తర్వాత సబ్స్క్రిప్షన్ తర్వాత ఇది ఏంటండి? ఇది రిసోర్స్, ఇది ఆల్ఫా, ఇది రీసోర్స్ గ్రూప్ అంటారు. ఆర్జీ అని ఇచ్చాను కదా, దట్స్ కాల్డ్ యాజ్ రీసోర్స్ గ్రూప్ అనమాట. మీకు రిసోర్స్ గ్రూప్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ రిసోర్సెస్ అండి, అంతే. అన్ని కూడా మనకి విఎంస్ ఎన్ని కావాలి అన్ని కూడా గ్రూప్ గా పెట్టుకుంటాం, ప్రాజెక్ట్ వైజ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఆల్ఫా ప్రాజెక్ట్ ఉంది, ఆల్ఫా ప్రాజెక్ట్ మనం ఏం చేస్తాం, దాని లోపల మీకు డేటాబేస్ కావాలా, సర్వర్స్ కావాలా, తర్వాత స్టోరేజ్, అవన్నీ కూడా ఒక గ్రూప్ గా దాని మీద మీరు యాక్సెస్ ఇచ్చుకోవచ్చు. ఓన్లీ ఆల్ఫా టీమ్ కే యాక్సెస్ ఇచ్చుకోవచ్చు అనమాట మీకు. అట్లా ఇచ్చుకోవడం పనికి వస్తుంది మీకు. ఎనీ క్వశ్చన్స్ గైస్ దీని మీద? ఒక పర్సన్ కి ఏ రిసోర్సెస్ ఇవ్వాలన్న రూల్స్ అనేది మేనేజ్మెంట్ గ్రూప్ లో పెట్టుకుంటామా సార్? సో యూజర్స్ ఇక్కడ క్రియేట్ చేస్తారు. యాక్చువల్ గా మీకు యూజర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఉంటారు. యాక్చువల్ గా నా ఆబ్వియస్ గా మీకు ఆ యూజర్ కి ఏం యాక్సెస్ ఇవ్వాలో మీకు తెలుస్తుంది కదా, రిక్వెస్ట్ వస్తుంది, లేకపోతే మేనేజర్ చెప్తారు పలానా. ఇప్పుడు కొత్తగా మీ కొలీగ్ జాయిన్ అయ్యాడు, మీ కొలీగ్ ఏ యాక్సెస్ ఉంటుంది, మీకు ఏం యాక్సెస్ ఉంటుందో అదే ఉంటుంది కదా మీ కొలీగ్ కి. సో కాబట్టి అడ్మిన్ యాక్సెస్ ఉంటుంది, అది ఇస్తాం. అట్లా కాకుండా మీకు టికెట్ రైజ్ అవుద్ది, టికెట్ రైజ్ చేసి మీకు జీరా టికెట్ కానీ సర్వీస్ నౌ టికెట్ లో ఉంటుంది. సో కాబట్టి మీరు యాక్సెస్ ఇస్తారు, డిపెండ్స్ అపాన్ వాళ్ళు చెప్తారు మీకు ఏం యాక్సెస్ ఇవ్వాలో పలానా యూజర్ కానీ అప్రూవల్ వస్తుంది, ఆ అప్రూవల్ బట్టి చేస్తాం. ఆ రూల్స్ అనేవి ఎక్కడ రాస్తాం సార్? వేర్ ఇస్ ద ప్లేస్ ఫర్? దానికి డిఫరెంట్ లెవెల్స్ లో రాయొచ్చు మీకు. ఇక్కడికి వచ్చి మోస్ట్లీ ఎక్కడ రాస్తామంటే, ఇమాజిన్ ఒక రిసోర్స్ గ్రూప్ ఇవ్వాలన్నారు అనుకోండి, ఈ రిసోర్స్ గ్రూప్ మీద పర్మిషన్ ఇవ్వాలి. ఇక్కడ ఐఏఎం అని ఉంటుంది, ఐఏఎం అనుకు వచ్చి ఐఏఎం అంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఇక్కడ వచ్చి యాడ్ రోల్ అసైన్మెంట్ అన్నామంటే దీని లోపల చాలా రోల్స్ ఉంటాయి మీకు, కింద కనిపిస్తాయి ఇవన్నీ కూడా.
మీకు ఇవన్నీ ఏంటంటే స్పెసిఫిక్ సర్వీస్ కోసం అన్నమాట. అంటే వర్చువల్ మెషిన్స్ కావాలనుకోండి మీకు. ఓకే, వర్చువల్ మెషిన్ సంబంధించిన వర్చువల్ అని ఇద్దాం. కిందకు వస్తే వర్చువల్ మెషిన్ కాంట్రిబ్యూటర్ ఉంది, ఈ ఇస్తాను. అంటే అతను స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు. సో అట్లా కాకుండా ప్రివిలేజ్ రోల్స్ అంటారు, అంటే అడ్మిన్ లెవెల్ రోల్స్ ఉంటాయి. అది వచ్చి ఇక్కడ అనమాట. మీకు ఇక్కడికి వచ్చాను అనుకోండి, మోస్ట్లీ మీ అందరికి కాంట్రిబ్యూటర్ ఇస్తారు. యాక్చువల్గా యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్స్ మీరు మేనేజ్ చేయాలి కాబట్టి కాంట్రిబ్యూటర్ రోల్ ఉంటుంది. అది ఇక్కడ సెట్ చేసుకుంటాం. అది ఎక్కడైనా సెట్ చేయొచ్చు. నేను చెప్పినట్టు మీకు సబ్స్క్రిప్షన్ లెవెల్లో సెట్ చేయొచ్చు, ఏదైనా కూడా నేర్చుకుంటారులేండి. అజూర్ ఏడి చెప్పినప్పుడు మీకు నేర్చుకుంటారు. ఓకే, ఎనీ టెక్నికల్ క్వశ్చన్స్? టెనెంట్ ఐడి అండ్ డొమైన్ కాదు, సెపరేట్ ఐడి అంటే మీకు. సో మీ అకౌంట్ కంటూ ఒక ఐడి, డొమైన్ ఐడి ఇస్ డిఫరెంట్ అండి. డొమైన్ దానికి దీనికి సంబంధం లేదు. టెనెంట్ ఐడి ఏంటంటే మీకంటూ ఒక రిప్రజెంటేషన్. ఇప్పుడు AWS ఉంది, AWS లో మీరు ఎవరు అంటే మీకంటూ ఇక్కడ ఒక అకౌంట్ నెంబర్ ఇస్తాడు, అవునా? ఓకే, కాకపోతే అజూర్ లోకి వచ్చేసరికి ఈ టెనెంట్ అనేది ఉంటుంది. అజూర్ లో లేదనమాట, సార్ AWS లో లేదు మీకు. ఎందుకంటే అజూర్ ఇస్ డిఫరెంట్. నేను చెప్పినట్టు ఈ టెనెంట్ ఐడి అనేది వేరే అప్లికేషన్ కూడా ఇంటిగ్రేట్ అవుతుంది. సో కాబట్టి మీరు మైక్రోసాఫ్ట్ లో ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు, మీరు అజూర్ కోసం క్రియేట్ చేసినప్పుడు టెనెంట్ ఐడి క్రియేట్ అవుతుంది మీకు. మీరేం చేయాల్సిన పని లేదు. ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, క్లియరా? యా ఓకే. యాక్చువల్గా నేను క్లాస్ మిస్ అయ్యాను. అంటే ఇప్పుడు మనం ఈ ట్రైనింగ్ తో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు? అంటే ఓన్లీ డెవాప్స్ సైడ్ వెళ్ళొచ్చు, లేదంటే ఓన్లీ అజూర్ అడ్మిన్ బోత్ సైడ్? నాన్ టెక్నికల్ క్వశ్చన్స్కి వస్తానండి. ఫస్ట్ ఇది మాట్లాడి తర్వాత నేను నాన్ టెక్నికల్కి వస్తాను. ఒక నిమిషం అండి. ఎనీ క్వశ్చన్స్ అండి దీంట్లో? ఏమన్నా క్వశ్చన్స్ ఇప్పుడు ఈ రోజు చెప్పిన క్లాస్లో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా బిఫోర్ ఐ ప్రొసీడ్? సార్ ఒక క్వశ్చన్, సపోజ్ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి సార్. ఒకటి సేల్స్, ఇంకోటి మార్కెటింగ్. సో మేనేజ్మెంట్ డిఫరెన్స్ వస్తుంది సార్, మేనేజ్మెంట్ 1, మేనేజ్మెంట్ 2? అదేం లేదండి. ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ అనుకోండి, మీకు ఒకటి వచ్చి సేల్స్, ఒకటి మార్కెటింగ్ అనుకోండి. ఎవరి అప్లికేషన్స్ వాళ్ళకే ఉంటాయి. లేదా ఇంకోటి మూడోది HR కూడా అనుకోండి. సో 3 వచ్చి ప్రొడక్షనే కాబట్టి ప్రొడక్షన్ సబ్స్క్రిప్షన్ కింద ఇక్కడ ఆల్ఫా ఆర్జీ బదులు సేల్స్ ఆర్జీ, తర్వాత ఇక్కడ వచ్చి మీకు మార్కెటింగ్ ఆర్జీ, మూడోది వచ్చి HR ఆర్జీ అని క్రియేట్ చేసి దాని కింద రిసోర్సెస్ క్రియేట్ చేస్తాము. సో క్రియేట్ చేసేసి ఇప్పుడు ఏ మిషన్ స్టార్ట్ చేయాలా, స్టాప్ చేయాలని చెప్పి వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేస్తాం అనమాట. అగైన్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 రకాల యాక్సెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పోర్టల్ ద్వారా మీరు మేనేజ్ చేసే యాక్సెస్, ఇది వేరే. సర్వర్ లోకి లాగిన్ వేరే. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఇప్పుడు ఈ సర్వర్ ఉంది, AD సర్వర్ అని, దాంట్లో ID పాస్వర్డ్ వేరే, ప్లస్ ఇక్కడ మేనేజ్ చేయడం వేరే మీకు. సో కాబట్టి ఇప్పుడు దీన్ని ఏమంటాను, మీకు సేల్స్ టీమ్ అనుకోండి. సేల్స్ టీమ్ వాళ్ళకి ఏం కావాలా? సేల్స్ టీమ్ అజూర్లోకి ఎందుకు లాగిన్ చేస్తారండి? చేయరుగా. వాళ్ళకి ఏం పని అసలు అజూర్తో? వాళ్ళ అప్లికేషన్ పని చేస్తున్నా లేదా అని చూస్తారు. కాబట్టి సేల్స్ టీమ్ అయినా మార్కెటింగ్ అయినా కూడా అవన్నీ మీరే మేనేజ్ చేస్తారు. యాజ్ ఏ డెవాప్స్ పర్సన్ గా ఆర్ క్లౌడ్ పర్సన్ మీరే మేనేజ్ చేస్తారు. వాళ్ళకి ఏమవుద్ది, వాళ్ళ రిసోర్సెస్ అంతా మనం విడగొట్టి పెడతాం అన్నట్టు. వేరే రిసోర్స్ గురించి విడగొట్టి పెడతాం, పర్మిషన్స్ అకార్డింగ్ ఇస్తాం అంతే. క్లియర్? ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను స్టాప్ చేస్తాను, రికార్డింగ్ స్టాప్ చేస్తానండి మీకు.